రెండోది సార్ చెప్పినటువంటి మాట, ఈ రెండు పాత్రలో ఉండాలి వర్క్ విషయంలో. నేను అటు చెప్తున్నా, ఇటు మధ్య మధ్యలో నేను రాసుకుంది ఏముండాలంటే ఆర్గనైజర్ గానన్నా ఉండాలి, లేదా టీచర్ గానన్నా ఉండాలి. ఈ రెండు పాత్రలో ఏదో ఒకటి. ఆర్గనైజర్ గానన్నా ఉండాలి, టీచర్ గానైనా ఉండాలి. అంటే ఈ హెల్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనమైనా ఇవ్వాలి, లేదంటే వేరే వాళ్ళతో ఇప్పించి ఆర్గనైజ్ చేయాలి. ఈ రెండు పనులే మనం ఇక్కడికి వచ్చిందే దీనికోసం. కాబట్టి ఇది బాగా గమనించుకోవాలి. ఆ, సార్ ఇంకొక మాట చెప్పాడు, ఇది వేరే వేరే ఎన్టీపీసీ చేయని వాళ్ళతోటి మాట్లాడకూడదు, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పాడు. ఎన్టీపీసీ, ఎన్టీపీసీ అంటే కూడా సార్ ఒకసారి గుర్తు చేశారు. మళ్ళీ ఒకసారి కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళకు కూడా పొద్దున్నే సబ్ కాన్షియస్ మైండ్లో ఉండాలి. కాబట్టి ఎన్ అంటే నేమ్ లిస్ట్, టీ అంటే థ్యాంక్ యూ మీట్, పి అంటే వీడియో ప్రజెంటేషన్, సి అంటే కోర్స్, దాన్నే గుడ్ సబ్జెక్ట్ మీటింగ్ అంటున్నాం. జిఎస్ఎం అంటే ఇప్పుడు వచ్చింది గుడ్ సబ్జెక్ట్ మీటింగ్. జిఎస్ఎం అంటే ఒకప్పుడు గోల్ సెట్టింగ్ మీటింగ్ ఉండేది. ఇప్పుడు సార్ చెప్పింది, సార్ వచ్చారు, సార్కి ఒకసారి వెల్కమ్ చెప్దాం. సో ఎన్టీపీసీ చేయని వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కూడా నిన్న సార్ చెప్పిన పాయింట్లో హైలైట్ పాయింట్. సార్కి ఒకసారి వెల్కమ్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద థాట్ పవర్ సార్. థ్యాంక్ యూ. గుడ్. అందరికి ఎగ్జిక్యూటివ్స్కి వైవేటీస్, ముఖ్యంగా 500,000 రూపీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కంపెనీలో అందరూ కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు లేకుంటే మిగతా మిగతా కంపెనీల్లో ఒక మంచి స్థానాన్ని కోరుకుంటూ ఉంటారు, సక్సెస్ని కోరుకుంటూ ఉంటారు. కానీ మనం ఇండస్ వివోలో కోరుకోవాలి. ఇండస్ వివోలో నాకు ఇన్కమ్ వచ్చేటువంటి ఒక వ్యవస్థను తయారు చేసుకోవాలి అనుకోవాలి. యాక్చువల్లీ ఒక టీం సక్సెస్ అవ్వడానికి ఒక స్పీకర్ ఉంటే సరిపోద్ది. ఎప్పుడే నేను చూస్తున్నాను కదా, ఒకే స్పీకర్ ఉన్నా కూడా టీం అంతా కూడా సెట్ అయిపోతూ ఉంటుంది. కానీ మన దాంట్లో బోల్డ్ ఎంతమంది స్పీకర్లు తయారవుతున్నారు. దానికి మనం అందరం అభినందనలు తెలుపుకోవాలి. ఒకే ఒక్క స్పీకర్ తోటి ఓ పెద్ద పెద్ద టీంని నడిపించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జిఎస్ఎం చేసేవాళ్ళు, నేమ్ లిస్ట్ రాయించే వాళ్ళు, ఇట్లా బోలెడంతమంది. ఈ యొక్క డూప్లికేషన్ని మనము ఎంతగానో ఊహించుకోవచ్చు సక్సెస్ని. కాకపోతే కన్సిస్టెన్సీ తోడేసాము, కానీ దాన్ని వెయిట్ చేయడము అనేటువంటిది అది అవసరం. ఆ కన్సిస్టెన్సీ అవసరం. ఓకే. సో ఈ 100 వారాలు ఈ యొక్క కంపెనీలో నేను ద బెస్ట్ ప్లేస్‌లో ఉండాలి. ఎక్సలెన్స్ వర్క్ తోటే అలా ఉండగలుగుతాం. ఎక్సలెన్స్ వర్క్ తోటే మనం ఉండగలుగుతాం. ఏంటి ఎక్సలెన్స్ వర్క్? కంపెనీకి సంబంధించినటువంటి ఏ లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని మనం నెరవేరిస్తే ఎక్సలెన్స్ వర్క్. అంతేనా? హ్మ్. నేను ఒక దగ్గర పని చేస్తున్నాను సంస్థలో. ఏం చేయాలి? వాళ్ళకి ఏం పని కావాలంటే అది చేసి పెడితే మనకు జీతం ఇస్తారు. అంతే. ఎగ్జాక్ట్‌గా ఏం చెబితే అది చేస్తేనే ఇస్తారు. లేకుంటే నా ఇష్టం వచ్చింది చేసుకుంటే ఆళ్ళివ్వరు. అంతే కదా! అట్లాగే ఇక్కడ కూడా మన కంపెనీకి ఏం కావాలి అనేది మనకి చాలా అవసరం. ఇది ఎంత బావుందో అడ్వాన్స్డ్ ఆయుర్వేద అని. వివో వైబ్స్ వండర్‌ఫుల్‌గా ఉంటుంది మన మ్యాగజైన్. ఓకే. వి ఆఫర్ ఏ రేంజ్ ఆఫ్ వెల్‌నెస్ సప్లిమెంట్స్ ఫర్ యువర్ హెల్తీ జర్నీ. న్యూట్రిషన్స్ కాదు. అందరికీ న్యూట్రిషన్ గురించి అందరికీ తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. కానీ న్యూట్రిషన్స్ కాదు. న్యూట్రాస్యూటికల్ గురించి మనం వెళ్తుంది. మనం ప్రజల్లోకి తీసుకెళ్తుందేంటి? న్యూట్రాస్యూటికల్. 2 కొత్తవి ఉన్నాయి మన దగ్గర పవర్‌ఫుల్‌వి. అందరూ గూడా సీనియర్సే గదా! మన యొక్క వీవైటీస్. ఎవరైతే 500,000 రూబీ టాప్ 10 కావాలి అని అనుకుంటున్నారో, ఇందులో 500 కావాలి అని అనుకునే వాళ్ళు 1000 రూబీ అండ్ టాప్ 10లో ఉండాలనుకుంటున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్‌కి అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ యొక్క జర్నీని కరెక్ట్‌గా చేస్తున్నారు. మీరు ఈ ప్రోగ్రామ్‌లో ఉన్నారు. పొద్దున్నే లేచి ఉన్నారంటే చాలా మందికి లేవాలని పొద్దున్నే ఉండొచ్చు. కానీ అలారం పెట్టుకొని ఉండరు వాళ్ళు. మర్చిపోయి ఉంటారు. అంటే మనసు ఎక్కడనో ఆబ్సెన్స్‌లో ఉంది. ఎప్పటికప్పుడు మనం ఏమనుకున్నాం?
వాళ్ళు కూడా వచ్చి ఉంటారు, ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటారు, ఈ మాట వినుంటారు. కానీ దీన్ని అవపోసన పట్టడంలో ఫెయిల్ అయిపోయి ఉంటారు. ఏంటది? చేతిలో ఉన్న పనిని పర్ఫెక్ట్గా చేయాలి, తర్వాత చేసే పనిని ప్లాన్ చేయాలి. ఇది ఇది వినడానికి వినసొంపుగా ఉంది అనడం కాదు, అవపోసన పట్టాలి, దీన్ని ప్రాక్టీస్ చేయాలి. భూమి మీద అత్యంత కష్టమైనటువంటి పని ఏంటి? మనీని క్రియేట్ చేయడం. మామూలు కాదు అది. సంపాదించేసి ఆ ఉద్యోగాలు దొరకడమే కష్టమైంది. ఇంకా కొత్త ఉపాధిని మనమే తీసుకొని ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం అంటే మాటలు కాదు. అలాంటి ప్రొడక్ట్కి మనం చాలా జేజేలు పలకాలి. ప్రొడక్ట్ మామూలు ప్రొడక్ట్. మన కాన్ఫిడెన్స్, మనకు ఒక ఆశ ఏంటి అనుకున్నారు? మన న్యూట్రాసిటికల్సే. నేను రిటైల్ ద్వారా అయినా సరే ₹1,00,00,000 సంపాదిస్తాను కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రొడక్ట్ నుంచే. అంతే. ఒక 100 మంది డైమండ్ క్రియేటర్స్ అయితే 10,00,000 వస్తది. బోత్ ఆర్గనైజేషన్‌లో 100 మెంబర్స్ నీకు డైమండ్ క్రియేటర్స్‌గా అయితే 10,00,000 అది. అది 100 వారాలకా? లేకపోతే 200 వారాలకా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. అంతే. నీ కష్టం ఎంత ఉంటే అంత. ప్రొడక్ట్‌లో ఎంత దమ్ముంది అనేది నీకెప్పుడు తెలుస్తుంది? నీ ప్రెజెంటేషన్స్ ద్వారా తెలుస్తుంది. నీ షేరింగ్స్ ద్వారా తెలుస్తుంది. అది చేస్తూ ఉంటే అచ్చా! ఇంత ఇంత ఉందా అని మనకనిపిస్తది. సరే. సో, ఈ 100 వారాలు, మొదటి 100 వారాలు మీరు ఈ అనుభవం కోసమే కేటాయించాలి. కొత్త ప్రాస్పెక్ట్స్, కొత్త కస్టమర్స్, కొత్త ప్రాస్పెక్ట్స్, కొత్త కస్టమర్స్. దీనికి కేటాయించండి. ఓకే. ఇక ఇక్కడ ఉన్న టాపిక్ నిన్న విషయాలు ఎన్‌టిపిసి. ఈ ఎన్‌టిపిసిని ప్రాక్టీస్ చేయడమే అంతే. ఏదో ఇంట్లో బలవంతంగా స్కూల్‌కి పంపారు. నేను 7థో, 10థో పాస్ అయ్యాను. 10థ్ మీద ఏమైనా ఉద్యోగాలు ఉంటాయా అని జీవితాంతం ఎదురు చూసుకుంటూ కూర్చోవడం. ఇలా కాదు. ఎళ్లి ప్రయత్నం చేయాలి. చేసుకుంటే అక్కడి నుంచి ఏదైనా సాధించొచ్చు. ప్రయత్నాలు లేకుండా ఎటువంటిది సాధించడం కుదరదసలకి. ఎన్‌టిపిసే ప్రయత్నం. అందుకే నిన్న జెప్పాను. అసలు ఎన్‌టిపిసి చెయ్యని వాళ్ళతోటి మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత లోపలికెళ్ళిపోతారు. అంటే వెనక్కెళ్ళిపోతారు. ప్రోగ్రామ్‌కి రావాలి అన్న బూస్టింగ్ గూడా ఉండదు. ప్రోగ్రామ్‌కి రావాలి అన్న బూస్టింగ్ గూడా ఉండదు. మీరు చెక్ చేసుకోండి కాకపోతే. ఎంత ర్యాంక్ వచ్చినా గాని, ఏదున్నా సరే. ఎన్‌టిపిసి చేసే వాళ్ళకి బూస్టింగ్. అసలు బూస్టింగ్ ఏ ఏ విషయాల్లో బూస్టింగ్ ఉంటుంది అనేది చూడండి. ఒక్క నిమిషం. మీకు ఈరోజు ఒక నంబర్ 1 బూస్టింగ్ అంటే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుందంటే, నంబర్ 1 ఫస్ట్ లెవెల్ లైట్ వెయిట్ బాడీ. లైట్ వెయిట్ బాడీ. చాలా తేలికైనటువంటి శరీరం ఎప్పుడు ఉంటే మీరంతా ఫ్రెష్‌నెస్‌ని మెయింటైన్ చేస్తారు. అంత ఫ్రెష్‌గా ఉంటారు. బాడీ లైట్ వెయిట్‌గా ఎప్పుడవుతది? బాడీ అంటేనే అన్నం. అన్నమయ కోశం. బాడీ అంటేనే దాన్నేమంటారు? అన్నమయ కోశం అని అంటారు. అన్నమయ కోశం ఎంత బావుంటే అంత లైట్ వెయిట్. అందుకే తేలికగా అరిగేది తింటూ ఉండాలి ఎప్పుడు. తేలికగా అరిగేవి తొందరగా. ఆ! ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఒక జావా గాని, కొన్ని మొలకలు చాలా సేపు క్యారీ చేస్తాయి. ఆ పూరీలు అవి ఉంటాయి కదా! అవి కొద్దిసేపటికి మళ్ళీ ఆకలైపోతాయి. హ్మ్. అది ఫిట్‌నెస్ అన్నమాట. ఎమ్మటే ఆకలైపోతుంటది. అవి ఎక్కువ సేపు మనకి నెమ్మదిగా గ్లూకోజ్‌గా మారి బ్లడ్‌లోకొచ్చి శక్తినిస్తా ఉంటాయి. అట్లా. సో, ఈ బాడీ ఎంత లైట్ వెయిట్ ఉంటే మీరంత కొత్తగా ఫ్రెష్‌నెస్‌ని మెయింటైన్ చేస్తారు. నంబర్ 1 పాయింట్. ఓకే.
ఇక్కడనే ఒక పాయింట్ కూడా చెప్పుకుందాం. ఇది ఏంటంటే ఆశించడం తక్కువ ఉండాలి. ఆశించడం అనేది లేదు. ఆశించడం ఉంటే ప్రెజెంటేషన్ చేయించారు. నో ఆశ. అవ్వాలనే ఆశ. నో. ఏ ఆశలు లేవు. మరి ఎందుకు ఎర్లీ మార్నింగ్ లేచారంటే అదే మనకి ఇష్టము అంతే. నాకు ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఇష్టం. ఈ జ్ఞానం వినడం అనేది ఇష్టం. వర్క్ చేసుకోవడం అనేది ఇష్టం. అంతే. సో దీనికి నా యొక్క ఏంటి వీక్లీ ఇన్కమ్‌కి దానికి లింక్ చేయొద్దు. హ్మ్. అందుకనే చాలామంది బరువు తగ్గట్లేదని యోగా బంద్ చేస్తారింకా. యోగాని ఇష్టపడాలి. జాగింగ్‌ని ఇష్టపడాలి. డైటింగ్‌ని, ఫాస్టింగ్‌ని ఇష్టపడాలి. నిన్న చూసారా ఫాస్టింగ్ అది? స్టెమ్ సెల్స్‌నే యాక్టివేట్ చేస్తదంట. మూల కణాలు అని అంటారు స్టెమ్ సెల్స్‌ని. అవి మళ్ళీ ఏ కణానంటే ఆ కణానిగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వగల శక్తి ఉంటదంట స్టెమ్ సెల్స్. మన నెట్వర్క్ మార్కెటింగ్ ఆయన చెప్తున్నాడు. మా దగ్గర స్టెమ్ సెల్స్ పౌడర్ ఉంటుంది అని. స్టెమ్ సెల్స్ పౌడర్. బయట నుంచి పౌడర్ కాదు. ఫాస్టింగ్ ఉంటే నేచురల్‌గానే మనలో ఉన్న మూల కణాలు యాక్టివేట్ అవుతాయి అని ఫాస్టింగ్‌కి. చూడండి మన కల్చర్‌లో ఎంత గొప్పదో. మన కల్చర్‌కి ఒకసారి హార్ట్ ఇవ్వొచ్చా? అది. మిగతా అందరు వింటున్నారా? పార్వతి గారు గుడ్ మార్నింగ్. బాలకుమారి గారు పడుకొని మాత్రం వినొద్దు. అది పడుకొని ఇంకా పడుకుంటట్లే. మేల్కొల్పాలి. టీముని మేల్కొల్పాలి. మన లోపల ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పాలి. వర్టికల్‌గా నిలబడి కూర్చొని ఉండాలి. అవసరమైతే చైర్‌లో కూర్చోవాలి. ఆ సార్ రాసుకుంటున్నట్టుగా రాసుకుంటూ ఉండాలి. చాలా యాక్టివేట్. అందుకే చెప్పా మనీ క్రియేషన్ మోస్ట్ పవర్‌ఫుల్ ఆన్ ఎర్త్. లేకపోతే జీవితం అలాగే ఉండిపోద్ది. కూలీగా పుట్టి కూలీగానే పోవడం ఉంటది. అంతే. చరిత్రను మార్చుకోవాలి. అట్లా ఉండాలి. మార్కెట్‌ని క్రియేట్ చేయడం అంటే అందుకే మన ప్రొడక్ట్స్‌కి ఎప్పుడు కూడా దండాలే. హ్మ్. ప్రొడక్టే ప్రొడక్ట్ ఇంగంతే. మా అసలు లైట్ తీసుకుంటారు. మా బావగారు. అలాంటిది ఆయన వర్క్ ప్లేస్‌కెళ్ళేటప్పుడు ఔట్ ఆఫ్‌కి అబుదాబి వెళ్తారు. పల్స్ దగ్గరుండేది పల్స్ పట్టుకెళ్తారు. కాఫీ ప్యాకెట్స్. ఆ కాఫీ అక్కడ ఉంటది హరి అని అంటారు. కానీ కాఫీ గురించి తెలిసిన తర్వాత కాఫీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. హ్మ్. వాళ్ళు కొంచెం ఆతిథ్యం బానే ఉంటుంది. 3 స్టార్, 5 స్టార్ హోటల్స్ అవి. అది. పల్స్‌ని తీసుకెళ్తారు ఔట్ ఆఫ్‌కి. హ్మ్. అంటే చూడండి. దాని దాని విలువ తెలిసిందంటే వదిలిపెట్టరింక. అంత కానీ ఫస్ట్‌లో తెలీదు. తర్వాత ఇంటికెళ్ళినప్పుడల్లా ఆ టీవీలో వేసి చూపించి, ఆ యూట్యూబ్‌ని ఆన్ జేసి చూపించి అట్లా చెప్తూ ఉంటే కొద్దిగా ఎప్పుడైనా లాజికల్‌గా నేను అతనికంటే తెలివైన వాడిని అంటే ఎవరు వినరు. మాట గుర్తుపెట్టుకోండి. మామూలుగా చెప్తాను. మీ ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా ఇద్దరు పార్ట్నర్సు నేను ఇతని కంటే తెలివైన వాడిని. నాకేం తక్కువ. నాకు గూడా సక్సెస్ ఒస్తుంది. నాకు గూడా మనీ ఉంది. నాకు గూడా ర్యాంక్ ఉంది. అనంటే వీళ్ళ మాట ఇనరింక. చిరంజీవి మాట మోహన్ బాబు ఇనడు. మోహన్ బాబు మాట చిరంజీవి ఇనడు. అంతే. ఒకరి మాట ఒకరు వినరు. హ్మ్. అది. ఇంక సక్సెస్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళనేది తేలుతారు అంతే. అప్పటిదాకా అంత మిస్టరీనే. హ్మ్. నేను అందుకనే మనం ఒకటే చూసుకోవాలి. మన మాట నాకంటే ఎక్కువ శక్తి, ఎక్కువ జ్ఞానం ఉంది ఇతనికి, ఈమెకి అని అనుకుంటేనే వీళ్ళు ఈ మాట ఇంటారు. లేకపోతే ఇనరు. అందుకని మనం అండర్‌స్టాండ్ జేసుకోవాలి. నేను బాగా అండర్‌స్టాండ్ జేసుకుంటా.
మా పెద్దమ్మాయి మాట చిన్నమ్మాయి చాలా తక్కువ వింటది. వినదు. హ్మ్. అదేదో నేను గూడా పాడగలను, నేను గూడా చేయగలను అనేది ఉంటది. ఐ కెన్ అని ఉంటే వినడం చాలా తక్కువ. వినరు. కాబట్టి మనం కూల్ అవ్వాలి. ఓకే. వాళ్ళు గూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని ఓకే చేయాలి. హ్మ్. అయితే ఫర్దర్‌గా చేస్తున్నప్పుడు మరి ఎవరు సక్సెస్ అవుతారు అట్లా చూసుకోవాలి. అందుకనే మనము ఎవరు మన మాట వింటారు అనంటే, నాకంటే ఎక్కువ శక్తి, నాకంటే కొంచెం ఎక్కువ జ్ఞానం వీళ్ళకుంది అనేవాళ్ళే మన మాట వింటారు. ఇంక నువ్వు నిరూపించుకొని సక్సెస్ అయ్యి చూపించాల్సిందే. ఇంక వేరే మార్గం, అన్య మార్గం లేనే లేదు. అన్య మార్గం లేనే లేదు. అది బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, దగ్గరోళ్ళైనా ఎవ్వరైనా సరే. నెమ్మదిగా టైం పడతది. ఇట్స్ టేకింగ్ టైమ్ అనమాట. మనల్ని మనం నిరూపించుకోవడానికి. మనమేమనుకుంటాం, వాళ్ళ దగ్గరోళ్ళే గదా! మనం గూడా వాళ్ళని తోటి ముందుకెళ్ళిపోదాం అని అనుకుంటాం. అలా కాదు. అందుకే దగ్గరోళ్ళే మన మాట ఇనరండి అని అంటుంటారు. మన ఫ్రెండ్స్ మన మాటే వినరు అని. మన నేమ్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళని సక్సెస్ చేయించడం కన్నా, వాళ్ళ నేమ్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళని సక్సెస్ చేయించడం చాలా ఈజీ. అది కథ. ఉంటది సైకాలజీ ఉంటది. అర్థం చేసుకోవాలి మనం. హ్మ్. సో, హ్మ్. నా శక్తి, జ్ఞానము సక్సెస్‌కి చేరువ చేస్తుందని ఎవరికి వాళ్ళు ఆ చిరంజీవి, ఆ మోహన్ బాబు నిరూపించుకోవాలి. లేకపోతే ఎవరి మాట ఎవరు ఇనరు. ఈ పాయింట్ అర్థమైందా? హ్మ్. ఇది సత్యం. అలా మన శక్తిని, జ్ఞానాన్ని, మన తెలివితేటల్ని గుర్తించిన వాళ్ళు వస్తారు. ఒక 100 మెంబర్స్ దాకా వస్తారు. నో ప్రాబ్లమ్. హ్మ్. హరిప్రసాద్‌కి వస్తారు. ఈ మాట విన్నారా? అంటే ఇది కరెక్టే. గంతకు దగ్గ బొంత ఇట్లా అంటారు. అంటారా అట్లా? హ్మ్. అట్లా నాకు తగ్గటోళ్ళు నాకు దొరుకుతారు అని అనుకోవాలి. ఆ! అందరేం వినాల్సిన అవసరం లేదు. నా జ్ఞానానికి, నా శక్తికి అవసరమైనది ఎవరు ఆళ్ళే ఉంటారు. హ్మ్. ఓహ్! నీకు హరిప్రసాద్‌కి మాట్లాడడం వచ్చు. ఆయన చెప్తాడు. గణేష్ నువ్వెట్లా సక్సెస్ అయితావు అనంటే, నాకు తగ్గోళ్ళు నాకొస్తారు. నాకెంత శక్తి ఉంది, నాకెంత జ్ఞానం ఉందో అది గూడా అవసరం ఉన్నోళ్ళు లేరా? ఉంటారు కదా! హ్మ్. ఇది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నమాట. అట్లా ఉండాలి. ఓకే. చెప్తున్నాను. ప్రొడక్టు చెప్పగా విని ఓకే. హరి చెప్పేది కూడా చాలా మంచిది అని వింటారు. సో, నీ నాట్ టు వరీ. మనకు సంబంధించిన వాళ్ళు మీ యొక్క ప్రెజెంటేషన్‌కి నచ్చి, మీ యొక్క కౌన్సెలింగ్ నచ్చి, మీరు చెబుతున్న విషయాలు నచ్చి వచ్చేవాళ్ళు ఎంతో ఉంటారు. ఇది. ఫస్ట్‌దేంటి? హ్మ్. లైట్ వెయిట్ బాడీ. ఇది మనల్ని ఎంతో సాటిస్ఫాక్షన్ చేస్తుంది. ఓకే. ఆశించడం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను కొంత అవగాహన చేయించాను. ఇప్పుడు టీమ్ దగ్గర ఏం తగ్గుతది? కృష్ణప్రియ ఆశ తగ్గుతది. హ్మ్. నాకంత క్లోజ్ ఫ్రెండ్ నా మాట వినడంటే వినడు వాడు. మావోడు నాకు ఫ్రెండ్స్ లేరా? వినడు వాడు అసలకి. ముచ్చటే లేదు. మళ్ళీ ఆళ్ళ ఫ్రెండ్ ఇంటాడు. కానీ ఈడినడు. అట్లా. ఈ ఆశ అనేది కొంచెం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే బావుంటుంది. ఓకే. ఇక ఫుడ్ దగ్గర చెప్పాను గదా! ఎంత చక్కటి ఫుడ్ తీసుకుంటే అంత మబ్బు తగ్గుతా ఉంటుంది. మబ్బు. హ్మ్. మజ్జు అంటాం గదా! హ్మ్. దద్ది అని అంటారు. తిట్టేటప్పుడు ఎప్పుడైనా. దద్ది అనంటే దద్దోజనం విన్నారా పేరు? దద్దోజనం. అంటే పెరుగన్నం. హ్మ్. అంటే మబ్బుగా ఉంటుందనమాట. ఈ మబ్బుగా ఉండేటువంటిది పోతూ ఉంటుంది. చాలా యాక్టివ్‌గా ఐక్యూ పవర్ పెరుగుతది. వెంటనే అర్థం చేసుకుంటాం. పాయింట్‌ని ఎమ్మటే రీచ్ అవుతాం. 10 సార్లు చెబితే తప్ప ఆ పాయింట్‌కి రీచ్ అవ్వకుండా ఉండకూడదు. మూలం అనుకున్నప్పుడు వెంటనే రీచ్ అవ్వాలి. ఇది మూలము అని అనుకున్నప్పుడు. ఇది ఫైనల్ అని అనుకున్నప్పుడు ఫైనెస్ట్‌గా ఉండాలి. 10 సార్లు చెప్పించుకోవద్దసలు. 10 సార్లు. ఇదే అవసరం అండి అని అనుకుంటే వెంటనే అదే అవసరం. దాన్నే పట్టుకోవాలి. అట్లా. అక్కడ అందుకనే ఎక్కడో ఒక దగ్గర ఒక తెలివిని నమ్మాలి మనం. ఏదో ఒక తెలివిని నమ్మాలి. 5 అనేది తెలివా? కాదా? దద్దినా అదేమన్నా? కాదది. ఉన్న దద్దిని తీసేస్తది. హ్మ్. అంటే మబ్బుతనాన్ని పోగొడతదది. వచ్చే నెగెటివ్‌ని.
ఈ సెకండ్ లెవెల్ ఇంకోటి ఉంది కదా, సెకండ్ లెవెల్ లైట్ వెయిట్ మైండ్. లైట్ వెయిట్ మైండ్ లేకపోతే మైండ్ రాజ్యం వెళ్తుంది. బాడీ కనుక చురుకుగా లేకపోతే బుద్ధి రాజ్యం వెళ్ళాలి, మైండ్ కాదు. లైట్ వెయిట్ మైండ్ ఇది. సో ఫస్ట్ది ఫుడ్కి సంబంధించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అడ్వాన్స్డ్ ఆయుర్వేదాలో ఉన్నటువంటి వీడియోని ఒకసారి చూడండి. ప్లేటుల సంఖ్య తగ్గాలి. 3 ప్లేట్లు కాదు, 2 ప్లేట్లు. అది కూడా ఆకలి బేస్డ్గా ఉండాలి ప్లేట్లో బరువు. ఓకే. తర్వాత దీనికి గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి. ఈ ఉదయం తిన్నదానికి మళ్ళీ సాయంత్రానికి చక్కగా గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. డైజెషన్ అవుతుందా లేదు చూసుకోండి. ఇది ఆరోగ్యానికి సీక్రెట్. గ్లూకోజ్ తగ్గించడానికి కాఫీ ఒక్కటే ఉంటే సరిపోదు, మన జాగ్రత్త కూడా అవసరం. చాలా 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 అవసరం. కాఫీ ఉంది, పల్స్ ఉందంటే ఉంటాయి, అవి ఉంటాయి. స్కూల్లో టీచర్ ఎప్పుడు ఉంటాడు, కానీ మన జాగ్రత్త కూడా ఉంది కదా. మనం వినడము, నోట్ చేసుకోవడము, అట్లాగే మన జాగ్రత్త కూడా అవసరం. ఓకే. ఇంకోటి రెండవది లైట్ వెయిట్ మనసు. ఇది మనల్ని ఎప్పుడు ఫ్రెష్నెస్గా ఉంచుతుంది. ఫస్ట్ ఫ్రెష్నెస్ చెప్పేశాను. ఆశించడం దగ్గర కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, నేను నా ఫ్రెండ్స్ అనేది. అప్పుడప్పుడు కొంతమంది స్కిల్ ఉన్న వాళ్ళని చూస్తే అమ్మా నేను టీం తయారు చేయగలుగుతానా అనిపిస్తుంది. అంటే నాకు అనిపించినవి చెప్తూ ఉంటా, నాకు సంబంధించినవి వస్తాయి నా నోట్లోంచి. ఓకే. కాకపోతే కొన్ని జయించాల్సినవి వస్తాయి, కొన్ని జయించినవి వస్తాయి. ఓకే. అప్పుడు అనిపించినప్పుడు నా ఇగో, నీకు తగ్గ వాళ్ళు, నీ తెలివితేటలు మెచ్చుకున్న వాళ్ళు, నిన్ను మెచ్చుకునే వాళ్ళు నీకు వస్తారు, నువ్వు వెయిట్ చేయి అని మనకు ఆన్సర్, ఇంట్యూషన్ వస్తుంది. అయ్యో నాకు చదువు లేదు. ఇప్పుడు సింగం లక్ష్మి గారు ఉన్నారు, ఆమె అంటే నాకు చాలా ఇష్టం. సింగం లక్ష్మి గారు పొద్దునే గుర్తొచ్చింది ఆవిడ. ఆమె చాలా పెద్ద వ్యక్తి, చదువుకోలేదు. కానీ చాలా ఏజ్ మనవరు కూడా ఉన్నారు. ఈ ఈ ఏజ్లో అసలు నాకు ఇంకా లైఫ్ ఇంతే అని అనుకున్నాను. స్టార్ 500 కాగానే బ్లేజర్ కొనుక్కొని వచ్చింది. నాకు ఇది వచ్చిందిగా, నూరేళ్ళు. సింగం లక్ష్మి బ్లేజర్ వేసుకొని వచ్చింది. ఆమెకి తగ్గ వాళ్ళు వస్తారు. ఒకవైపు నాకు ఉన్నారు సార్ అన్న, ఏం కాదు, ఇంకోవైపు ఆ ఒక్కతే ఉందండి అని ఏ వస్తారు. ఇంకంతే, ఇంక సంకల్పానికి ఇంకో మాట లేదు. అవుతుంది, అవ్వడానికే మన దగ్గరికి ఇది వచ్చింది, అంతే. ఇది నేను ఇమాజినేషన్ గురించి, ఈ 5 చెప్పగానే ఇమాజినేషన్ గురించి చెప్తాను. మీకు ఒక వీడియో కూడా వినిపిస్తాను. ఓకే. నిన్న దానికి కొంచెం కంటిన్యూది చేద్దాం. రెండోది లైట్ వెయిట్ మైండ్. లైట్ వెయిట్ మైండ్ దీనికి కంపారిజన్ ఉండకూడదు. లైట్ వెయిట్ మైండ్లో కంపారిజన్ ఉండకూడదు. అప్పుడు ఎప్పుడు ఫ్రెష్ మైండ్ ఉంటుంది. ఉంటే గింటే మనతోటే కంపారిజన్ ఉండాలి, మనకే. నేను నేను అప్డేట్ అవ్వాలి మనసు. అంటే ఎక్కడ? రిలేషన్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్లో. మనకు ఎవరు నేర్పుతారు అనుకుంటున్నారు? మనతో ఉండే వాళ్ళే నేర్పుతారు. ఎవరితోటి ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది వాళ్ళే మనకు నేర్పుతూ ఉంటారు. అలానే ఉండాలి. మన పుస్తకాల్లో చదివితే రాదు కమ్యూనికేషన్ స్కిల్. జీవితాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంటే, 24 గంటలు అబ్జర్వ్ చేసుకుంటే ఎవరితోటి ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అంత తెలుస్తూ ఉంటుంది. ఆ దాంట్లో మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి. నిన్నటి కంటే ఈరోజు నేను బెటర్గా ఉన్నానా అని. ఓకే. ఫలితానికి సంబంధించినటువంటి ప్రెజర్‌ని ఎప్పుడు మెయింటైన్ చేయొద్దు. ఇండస్ వివాలో ఫలితానికి సంబంధించినటువంటిది. ఎక్కడో నేనే అవుతది, ఎప్పుడో ఒకసారి అవుతది. నేను మినిమమ్ ఆ రిటైలు, ఆ యొక్క రిక్రూటు, ఆ స్టార్‌లని చేయకుండానే ఇక్కడి వరకొచ్చానా? కాకపోతే ఏదో కంటిన్యూ చేయలేదు నేను. ఇంకేదో అప్డేట్ అవ్వలేదు అని అనుకోవాలి. ఆ! అంత రిటైల్ చేయకుండా, రిక్రూట్ చేసుకోకుండా, స్టార్‌లని చేయకుండా, మనం టీమ్ బోనస్ తీసుకోకుండా ఇక్కడి వరకు వస్తామా? రాము.
కానీ సంథింగ్ హరిప్రసాద్ కంటిన్యూ చేసింది ఏదో కంటిన్యూ చేయలేదు. అట్లా ఆ సీనియర్‌ని అట్లా అనుకోవాలి. ఎందుకంటే ఆళ్ళు కంటిన్యూ చేశారు కాబట్టి ఇప్పుడు సీనియర్‌లు ఇంకా వీక్లీ తీసుకుంటూనే ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. మొన్న లావణ్య మేడం చెప్పలే? నాకెప్పుడు ఆగనే ఆగలేదని. ఎందుకు ఆగదు? మనకెందుకు ఆగుతది? వాళ్ళకెందుకు ఆగలేదు? ఎక్కడో రెగ్యులర్‌గా ఇన్‌కమ్ రావాలంటే రెగ్యులర్‌గా వాళ్ళు చేసే పనేదో చేయలేదు మనం అని తెలుసుకోవాలి. అర్థమైందా? అది. అని మన వైపే ఇంకేదో క్వాలిటీ మిస్ అయిందని అనుకోవాలి తప్పితే ఆహ్, ఇంకో కాదు. సో, ఇప్పుడు అర్థమైందా? కంపారిజన్ మనతోటి మనమే. అప్పుడు మనసు చలాకీగా ఉంటది. ఎప్పుడు అది చలాకీగా ఉండాలి. హ్మ్. మనసు ఆబ్సెన్స్‌లో డల్‌గా ఉంటే ఫస్ట్ గుర్తుపట్టేదెవరు? మన ఇంట్లో వాళ్ళే పిల్లలు ముఖ్యంగా. నీ మొఖంలో చిన్న తేడా ఉన్నా పసిపిల్లలు సైతం గుర్తుపడతారు తెలుసా? మీరెత్తుకొని చూడండి. ఎమ్మటే గుర్తుపడతారు. నువ్వు నువ్వు కోపంగా తిట్టక్కర్లేదు. కోపంగా ఫేస్ పెట్టు చిన్నగా. అంత మదరు, ఫాదరు ఏమాత్రం డల్‌గున్నా, ఏమున్నా పిల్లలు వెంటనే గుర్తుపడతారు. హ్మ్. వాళ్ళ కోసమైనా యాక్టివ్‌గా ఉండాలి. ఆనందంగా ఉండాలి. అర్థమైందా? సో, ఎప్పుడు మనసు లైట్ వెయిట్‌గా ఉండడం చూసుకోవాలి. లైట్ వెయిట్‌గా. చాలా చాలా అవసరం. దాని గురించి అర్థం చేసుకోవాలి. మనసు తనకున్న శక్తి మేరకు, జ్ఞానం మేరకు జరుగుతున్న విషయాలను విశ్లేషించి బాధపడ్డమో, ఆనందపడ్డమో చేస్తుంటది. దానికంత సోయి ఉండదు. దానికంత పవర్. దానికున్న ఎంత శక్తి ఉంది, ఎంత అలవాట్ల పవర్ ఉంది, దానికెంత ప్రాక్టీస్ జ్ఞానము, అనుభవ జ్ఞానం ఉంది. దాని ప్రకారమే విశ్లేషించి ఉంటుంది. హ్మ్. కాబట్టి అంతకంటే బెటర్‌గా ఆలోచించేదేదో చేయాలి తప్పితే, మనసు చేసే దాన్ని మొత్తం మనం సపోర్ట్ చేసి సాగదీయొద్దు దాన్ని. మనం ఎంకరేజ్ చేసుకుంటూ కూర్చుంటే టైమంతా పోతది అసలకి. అసలు దేవుడు మనకి చాలా అంత అరేంజ్‌మెంట్స్ మంచి చేస్తూ ఉంటాడు. కానీ దీనికి ఇది కనపడదు. ఇది కొంచెం మబ్బుగా ఉంటుంది. హ్మ్. ఆల్‌వేస్ మాయలో ఉంటుందని అంటారు అందుకని. సో, దాన్ని మనం ఏం చేయాలి అనంటే, ఎప్పటికప్పుడు దాని యొక్క ఆలోచనలలో అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అంతే. హ్మ్. ఇప్పుడు నేనున్నాను. నాకున్న తెలివితేటలతోటి ఆలోచిస్తే పల్స్ ఫ్యూచర్ అర్థమవుతదా అండి అసలకి? కాఫీ ఫ్యూచర్ అర్థమవుతదా? డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ అర్థమైతదా? ఈ మనసు దాంతోటి ఆలోచిస్తది. కేపీఎంజీ హ్మ్. కేపీఎంజీ అండ్ ఫిక్కీ వాళ్ళు కలిసి రిసర్చ్ చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఏందో లోకానికి తెలిసింది. హ్మ్. ఎంతో రిసర్చ్ చేస్తే గ్రౌండ్ లెవెల్‌లో. నాకున్న ఆలోచనతోటి, మనసుతోటి విశ్లేషిస్తే నాకు దొరుకుతాయా ఆన్సర్‌లు సరిగ్గా? దొరకనే దొరకవు. ఆ! ఇది ప్రాక్టికల్ కాదండి. అవ్వదు. ఇట్లా ఎవరికి వాళ్ళు అనుకుంటే అయిపోద్దా? అది కాదు కదా! అందుకనే నేను కంపెనీ తెలివితేటల్ని, అన్సార్ సార్ తెలివితేటల్ని నమ్మండి కొంచెం అని అంటాను. అప్పుడప్పుడు నా పర్సనల్ రిక్వెస్ట్ కూడా చేసుకుంటాను. కొంచెం నా తెలివితేటలు నమ్మండి అని చెప్తా. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి దాంతోటే వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. హ్మ్. దాన్ని మనము ఇంకా ఉంది ఫ్యూచర్ బోలెడంతుంది. ఆహ్, అందరికి న్యూట్రిషన్స్ గురించి తెలుసు గానీ, న్యూట్రాస్యూటికల్స్ గురించి తెలీదు. మంచి కౌన్సెలింగ్ చేస్తున్నారు ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళ వాళ్ళ జీఎస్ఎంలో. హ్మ్. మంచి సబ్జెక్ట్ చెప్పే వాళ్ళని ఎంచుకోండి మీరు. మంచి సబ్జెక్ట్ చెప్పేవాళ్ళని. ఇప్పుడు నేను మంచి సబ్జెక్ట్ చెప్పకపోతే సీనియర్‌లు ఇక్కడ ఉంటారనుకుంటుర్రా? ఉండరు. ఎందుకుంటారు? హ్మ్. ఎవ్వరైనా ఈ డైమండ్ మంచిగా చెప్తున్నాడా? ఈ డైమండ్ మంచిగా చెప్తున్నాడా? అని చూస్తారు. కంపేర్ చేస్తారు. హ్మ్. నేను మంచి గైడెన్స్ ఇవ్వకపోయినా, మంచిగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయకపోయినా, అర్థమయ్యేటట్టు చెప్పకపోయినా ఎవరేమి ఉండరు. అంతే. చెప్పాను గదా! నాకంటే తెలివితేటలు కొంచెం ఎక్కువ ఉంటేనే మనిషి అక్కడ కూర్చుంటాడు. లేకపోతే కూర్చోడు. కూర్చొని గూడా కూర్చోడు. అసలు నిద్ర గూడా లేవబుద్ధి గాదు. హ్మ్. కంపెనీలో ఎంతో సర్వీస్ ఇచ్చినటువంటి సీనియర్‌లున్నారు. వాళ్ళు గూడా వచ్చి ఎందుకొస్తారు? ఒక గవర్నమెంట్ టీచర్ ఎందుకు వస్తాడు? పెన్ను, పేపర్ ఎందుకు పట్టుకుంటాడు? నాకంటే సార్‌కి కొంత వివరంగా తెలుసు. మళ్ళీ వివరంగా గూడా చెప్తాడు.
చలో అప్పుడు వస్తారు. ఓకేనా? సో అందుకనే అవగాహనే ఆదాయము. మనకు అవగాహన ఎంత పెరుగుతుంటే, మనం ఎంత చేస్తుంటే మనకు ఆదాయం ఇండస్ట్రీ ఇంకా ఇండస్ట్రీ మన దగ్గర నుంచి కోరుకునేదే లేదు అస్సలు. ఒక్క విషయం కోరుకోదు. నేను అప్పుడు ఎప్పుడో పెట్టినటువంటి ఆ 12,000 12,000 కాదు 10,000 అంతే. నేను ఇంకా అప్పుడు ఉన్న అప్పుల్ని తీర్చుకున్నాను. ఉమ్, అప్పుల్ని తీర్చుకున్నాను. ఇంకా ఇండస్ట్రీ నుంచి వచ్చిన దాంట్లో కొనుక్కున్నాను తప్పితే ఇండస్ట్రీ నేనేమి ఇవ్వలేదు. సర్వీస్ ఇచ్చాను, నాకు అది సంపాదించింది అంతే. అట్లా ఇండస్ట్రీకి నేనే కొంతమంది ఒకసారి ఒకతను వివోపికి వచ్చి మొత్తం జేబులోనే, అంటే నా దగ్గరకు వచ్చేటప్పుడు జేబులోనే రిసిప్ట్లు పెట్టుకొని వచ్చి చెప్తున్నాడు. ఆ కంపెనీలో నేను ఇంకో ఇంత కొట్టాను, అంత కొట్టాను అని, ఇంత కొట్టాను, అంత కొట్టాను అని చూపిస్తాను అందరి ముందు. వాళ్ళు ఒక ఊరు నుంచి తీసుకొచ్చుకున్నారనమాట ఓ 10 మందిని. ఆ 10 మందిలో చెప్తున్నాడు. నేను దాంట్లో ఇంత కొన్నాను, ఇంత కొన్నాను. ఈ కంపెనీ మంచిదంటే వచ్చాను. అంటే నేను ఎంతైనా పెడతాను, మీరు నాకు విలువ ఇవ్వాలి అని అనమాట చెప్పినాడు. ఇక్కడ ఎంతైనా పెట్టే వాళ్ళకి విలువ ఉండదు. నేను అసలు ఏం పెట్టలేదు, మరి ఏది విలువ అని చెప్పాను. ఉమ్, నువ్వు ఎంత పెట్టావో చెప్తున్నావు, నేను ఎంత తీసుకున్నానో చెప్తాను మరి అని అన్నాను. అది ఉమ్. ఇక్కడ తీసుకోవడం గొప్ప, పెట్టడం గొప్ప కాదు. అది తెలుసుకో. అందరి ముందే, అతనికి అందరి ముందే చెప్పాను, నేను ఇప్పుడు చెప్పడం కాదు. ఉమ్. మరి ఆ 10 మందికి ప్రెజెంటేషన్ ఎప్పుడు అవుతుంది? కౌన్సిలింగ్ అక్కడే అయిపోతుంది, ఒకే ఒక మాటలో అయిపోయింది అంతే. ఉమ్. ఇంత పెట్టాను, అంత పెట్టానని చెప్పకు. ఎంత తీసుకున్నావో చెప్పు కంపెనీ నుంచి. ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా అట్లా మాట్లాడుతున్నావు అంటే నీకు అసలు తెలియనే తెలియదు ఓనర్షిప్ గురించి. అది గొప్పతనం. ఓకే. సో ఇక్కడ మనం ఎక్కడ కంపారిజన్ అనేది మనకు మనం ఎంత డెవలప్ అవుతున్నాము కమ్యూనికేషన్లో అనేది చూసుకోవాలి. కంపారిజన్, రైట్? సో అప్పుడు మనసు లైట్ వెయిట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. కంపేర్ చేసుకోవద్దు వేరే టీం వాళ్ళతో కానీ. నో కాంపిటీషన్, కంపారిజన్. మన లోపల మన దగ్గర ఉన్న వాళ్ళు. ఓకే. ముఖ్యంగా ఇక్కడ నేనే పరిచయం చేశానండి, నేనే తీసుకొచ్చాను, కానీ నా మాట వినట్లేదు. ఎట్లా అది? ఇప్పుడు నేను నా ఫ్రెండ్ని స్కూల్లోనో కాలేజీలోనో పరిచయం చేశాను, అంటే నాతోటి పాటే వాడు వచ్చాడు, కానీ వాడు వేరే సాహసం పట్టాడు. అంటే ఏంది, చదువుకోవద్దని చెప్తాను ఏంది ఇప్పుడు నేను? నువ్వు నాతోటి ఉంటేనే నువ్వు చదువుకో అని చెప్తాను? అంటే వచ్చింది ఒక పర్పస్. అసలు ఈ ఇది తెలియక, ఈ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలో తెలియక ఎనర్జీని కోల్పోతున్నారు బాగా. చాలా ఎనర్జీని కోల్పోతున్నారు. నేను ఉన్నతంగా ఉండాలి అనే ఇప్పుడు మీకు మంచి బూస్టింగ్. ఒక మహిళ తలుచుకుంటే ఎలా ఉంటుందో చూడండి. వన్ సెకండ్. ఈ రోజు మొత్తానికి ఈ ఒక్క వీడియో చాలు, కడుపు నింపేస్తుంది. ఇప్పుడు టీ తాగిన తర్వాతనో కాఫీ తాగిన తర్వాతనో వేరే ఇప్పుడే తాగిన మొత్తం ఫ్లేవర్ పోతుంది అంటారు కదా, మంచిగా ఉంది అని. అట్లా ఇలాంటి బూస్టింగ్ ఇచ్చేటువంటివి బూస్టింగ్ ఇచ్చేవి, ఆ ఫ్లేవర్ రోజంతా అట్లానే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అందుకే మంచి విషయాలు మెదడుకు మేత పెట్టాలి. క్రమంలో తన జీవితంలోకి తన మరదలు ఓ వెలుగులా ప్రవేశించింది. సౌండ్ ఓకేనా? బాధపడుతున్న క్రమంలో తన జీవితంలోకి తన మరదలు ఓ వెలుగులా ప్రవేశించింది. ఊరు వాడ చుట్టాలు పక్కాలు అంతా తాగుబోతుని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు అన్నా ఆ మరదలు లెక్క చేయలేదు. తన బావపై ఉన్న ప్రేమ ముందు సూటిపోటి మాటలను నిలవలేదు. తమకు కలిగినంతలో బావను పెళ్లి చేసుకుంది. తన దగ్గర ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి ఆటో కొనిచ్చింది. నెమ్మదిగా తన బావని మద్యానికి దూరం చేయడం ప్రారంభించింది. హ్యాపీగా ఆటో నడుపుకుంటూ సాగుతున్న వారికి 2 పిల్లలు కూడా కలిగారు. పట్టణానికి కాపురం మార్చారు. అంతా సజావ సాగుతున్న సమయంలో పిల్లల్ని మీ తండ్రి ఏం చేస్తాడు అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పడం చూసిన ఆ ఇల్లాలు మనసు చివుక్కుమంది. తన బావ స్థాయి ఇది కాదని ఆమె మనసుకు తెలుసు. తన బావను ఉన్నత స్థానంలో నిలుస్తాడనే నమ్మకం ఆమెది.
కారు చీకట్లో కాంతి వెలుగుల సరిగ్గా అదే సమయానికి గురుకుల పాఠశాల ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ వచ్చింది. ఈ అవకాశాన్ని వదిలిపెట్టొద్దనుకుంది. వెంటనే ఆ మరదలు బావను చదవాలని కోరింది. షాక్ అయిన ఆ భర్త ససేమీరా అన్నాడు, మన పరిస్థితులు ఏంటి? రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనవి. ఒక పూట ఆటో ఇంటి దగ్గర ఉంటే అవసరాలకు అప్పు చేయాలన్న పరిస్థితి అని కుదరదన్నాడు. కానీ అతడి భార్య వదిలిపెట్టలేదు. మొండిగా వెంటపడింది. భర్త మాత్రం ఈ కాంపిటీషన్ ప్రపంచంలో ఎప్పుడో వదిలేసిన పుస్తకం ఇప్పుడు తెరవలేనన్నాడు. అందుకు ఒప్పుకొని భార్య అతడి ప్రతిభ గురించి రోజూ చెప్తూ చివరాఖరికి ఒప్పించింది. ఇల్లు గడవడం కోసం తాను ప్రైవేట్ టీచర్ అయింది. ఉన్న ఆటో అమ్మి 3 నెలల సరిపడా సరుకులు తెచ్చింది. బావకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చదువుకోమని ఏర్పాటు చేసింది. ఆ వ్యక్తికి మాత్రం తన ఏజ్ 40కి వచ్చిందని, ఇక ఏ ప్రభుత్వ జాబ్ కి అర్హుడని కారణ విషయం తెలుసు. తన జీవితంలో ఇదే చిట్ట చివరి అవకాశంగా భావించి కసిగా చదవసాగాడు. ఆ కష్టం ముందు ప్రభుత్వ ఉద్యోగం మోకరిల్లింది. ఆ ఆదర్శవంతమైన దంపతులను మా ప్రతినిధి ప్రేమ్ మీకు పరిచయం చేస్తాడు. పాలమ్మినా పూలమ్మినా ఎమ్మెల్యేనైనా ఎంపీనైనా మంత్రినైనా ఇలాంటి మాటలన్నీ మనం మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చెప్తుంటే వింటుంటాం. కానీ ఈ రోజు ఒక స్పెషల్ పర్సన్ ని మీ ముందుకు తీసుకొస్తున్నా. బర్లు కాసిండు, గొర్రెలు కాసిండు, ఆటో నడిపిండు, ప్రైవేట్ టీచర్ గా పనిచేసిండు, పడరాని పాటలు పడ్డిండు. ఈ రోజు ఒక టీచర్ గా 10 మంది విద్యార్థులకు చదువు చెప్పే సారైండు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన కట్ట సోమిరెడ్డి అనేక కష్టాలు పడి, అనేక బాధలు పడి, ఇక ఇదే నా జీవితం, ఇప్పుడు కూడా ఉద్యోగం రాకపోతే నా బతుకు వేస్ట్ అనుకునే టైంలో కష్టపడ్డాడు. 1 సంవత్సరంన్నర కూర్చుండు, ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఒక ఉద్యోగం అయితే సాధించిండు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న అతన్ని ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నా. నమస్తే సోమిరెడ్డి అన్న. ఆ కుటుంబానికి హాటి వచ్చి అసలుకి తను అప్డేట్ చేసుకొని చూడండి. ఆ మహిళ కొన్ని ఇళ్లలో జెంట్స్ ఉంటారు, కొన్ని ఇళ్లలో లేడీస్ ఉంటారు. తను అప్డేట్, తన పనే తను అంతే. ఇంకా చుట్టాలు ఏమనుకుంటున్నారు, వీళ్ళు కాన్సెప్ట్ అంతా ఇప్పుడు దాన్ని పట్టించుకున్నాం అనుకోండి, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వాళ్ళ ఫంక్షన్లకు తిరగడం, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం, అంత ఇదే కాన్సెప్ట్ పక్కకు పోతుంది. ఏ రోజుకైనా మనము మనీ పరంగా గౌరవించుకునే స్థాయిలో లేకపోతే, పిల్లల చదువు విషయంలో కానీ గౌరవించుకునే స్థాయిలో లేకపోతే, వాళ్ళ సెటిల్మెంట్లో కానీ ఎక్కడ ఏం తిరిగినా ఉండదు. అంతే. మళ్ళీ మొదటికొచ్చి ఎవరికైతే ఆ సంపద కానీ ఆ సెటిల్మెంట్ కానీ ఉంటుందో వాళ్ళకే విలువ ఉంటుంది ఎప్పుడైనా. కాబట్టి ముందు మన అప్డేట్, మన గురించి ఆలోచించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా సూటిగా పక్షి కన్ను వైపుకి తీసుకెళ్లేటువంటి సీనియర్ ఎవరు అనేది చూసుకోవాలి. నేను అట్లా చెప్పడం వల్ల కొంతమందికి అయిష్టుని అయ్యాను, కొంతమంది కోపం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా సరే సత్యం తర్వాత వాళ్ళకి నెమ్మదిగా అర్థమవుతూ ఉంటుంటది. సో వాళ్ళకి ఏం చేస్తారంటే మనసు పరంగా వాళ్ళ ఎమోషన్ ఈగోకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంటారు. అట్లయితేనే, నాకు నచ్చినట్టుంటేనే అన్నట్టుంటది. మరి అట్లా నచ్చినట్టు ఈ ప్రపంచం ఇప్పటిదాకా ఉంది. మరి ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత సక్సెస్ ఉంది, ఇది ఉంటుంది. అలా కాదు, ఎక్కడనో ఒక దగ్గర మార్పు లేకపోతే మార్పు తెచ్చే గైడెన్స్ నమ్మాలి. అది ముఖ్యం. సో మనల్ని మనం కంపారిజన్ చేసుకుంటూ అప్డేట్ అవుతున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. సో ఫస్ట్ లైట్ వెయిట్ బాడీ ఉండాలి అంటే ఆశించడం తగ్గాలి, అన్నం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. రెండోది, మనసు లైట్ వెయిట్గా ఎప్పుడు ఉండాలంటే కంపారిజన్ వదిలి మనల్ని మనం అప్డేట్ చేసుకునే దగ్గరనే ఫోకస్ ఉండాలి. అంతే, ఇంకో దగ్గర లేదు. నేను ఎంత బెటర్గా ప్రయత్నాలు చేస్తున్నాను అంతే. వాళ్ళు నన్ను బిలీవ్ చేస్తారా లేదా, వాళ్ళు నా ఫోన్ ఎత్తుతారా లేదా అనేది ఇదంతా లేదు. ఎవరో ఏమనుకుంటారని, ఇప్పుడు నువ్వు చేసే పని మీద నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది ఉంటుంది. అప్పుడప్పుడు కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా కానీ టెస్ట్ చేస్తూ ఉంటారు, మా సపోర్ట్ లేకుండా ముందుకెళ్తారా లేదా అని. కాలం కూడా టెస్ట్ చేస్తూ ఉంటుంది. అనుకూలంగా జరిగినప్పుడు వీడు ఎలా ఉంటాడు హరిప్రసాద్, అనుకూలంగా జరగనప్పుడు ఎలా ఉంటాడు, తన విశ్వాసం శాతం ఎంత అనేది చాలా, తన మీద తనకి కావచ్చు, తన వర్క్ మీద కావచ్చు, తన స్కిల్ మీద కావచ్చు, తనకి ఎంత విశ్వాసం ఉంది అనేది నేచర్ టెస్ట్ చేసేది ప్రతి ఒక్క దగ్గర. ఏదైనా జరగకపోతే ఫస్ట్ ఎవరి మీద కోపం వస్తుంది? దేవుడి మీదనే. దేవుడి మీదనే కోపం వస్తుంది. నీకు అంత చేస్తున్నా నువ్వు అయినా అంటే ఆడ కూడా లావాదేవీలు ఉంటాయి, కొంచెం పర్సనల్ లావాదేవీలు, ఇది ఉంటుంది. సో అట్లా అన్నమాట. అలా కాకుండా విశ్వాసాన్ని చెక్ చేస్తాడు. నీకున్నటువంటి శరణాగతి నీలో ఎంత ఉంది అనేది చెక్ చేస్తాడు భగవంతుడు. 100% సరెండర్లో ఉన్నావా లేదా,
ఆ యొక్క దగ్గర నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా, నీ కంపెనీ మీద ఉందా లేదా, ఇది చాలా ముఖ్యం. ఓకేనా? సో ఇది మనసప్పుడు చాలా తేలికయ్యేది. ఇంకోటి మనల్ని ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచేది జ్ఞానము. థర్డ్ వన్, బుద్ధి లెవెల్లో జ్ఞానం అనేది ఎప్పుడు, అంటే ఏ జ్ఞానం, ఏబిఎన్ టేవినైన్ ఆ జ్ఞానాలు కాదు. మనకి జ్ఞానం అని అంటే ఇప్పుడు చెస్లో ఒక పిల్లవాడు చాలా టాప్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, దానికి సంబంధించిన జ్ఞానం. మీకు ఆరోగ్యానికి ఆదాయానికి సంబంధించిన జ్ఞానం అది. అతనికంటే పిల్లవాడికి దాంట్లో వెళ్ళాలని ఉంది. కొంతమందికి ఇంకో దాంట్లో ఆటల్లో కొంతమందికి వెళ్ళాలని, దానికి సంబంధం. మనకి ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళాలి దానికి. మన పరిచయం దేని వల్ల అయింది? ఇండస్ట్రీ ప్లాట్ఫామ్. దానికి దాంట్లో అందులో జ్ఞానము తెలుసుకుంటూ ఉంటే, ఓహో ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి అని. అట్లయితే నాకు సక్సెస్. నేను అట్లా అనుకోలేదు, ఇప్పటి నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అట్లా. అది చాలా బూస్టింగ్ అనమాట. జ్ఞానం అంటే క్లారిటీ. ఎంత క్లారిటీ ఉంటే అంత కాన్షియస్నెస్ ఉంటుంది. ఎంత క్లారిటీ ఉంటే అంత కాన్షియస్నెస్. అందుకనే కొన్ని కొన్ని విషయాలు వినంగానే చాలా ఆనందం అవుతుంది. తెలియాల్సిన విషయం తెలిసిందనుకోండి, సూపర్ బూస్టింగ్ ఉంటుంది. ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుంది. అప్పుడు ఫెయిల్యూర్ని ఎవరు పట్టించుకోరు. రైటేనా? ఇది ఫెయిల్యూర్ని కూడా పట్టించుకోరు. అమ్మా ఇదే సంగతి, ఈ విధమైన డైట్ తీసుకుంటే ఓకేనా, అయితే నాకు తెలిసింది సక్సెస్ సీక్రెట్ అని ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఉమ్. అందుకే కొన్ని కొన్ని మార్నింగ్, మిరాకిల్ మార్నింగ్లో, అంటే మన ఆరా మార్నింగ్లో కొన్ని కొన్ని వింటుంటే ఫస్ట్ కొంచెము ఆ, ఒకవేళ మనకు అది సంబంధించింది అనుకోండి. ఇప్పుడు నేను పొగ తాగకూడదు అని చెప్పాను అనుకోండి, తాగేటోళ్ళు ఫీల్ అవుతారా లేదా? ఉమ్. అట్లా ఏదో ఒకటి ఉంటుంది. ఉమ్. మనకి దానికి సంబంధించి ఇగో మనం ఈ విధంగా మీల్స్ చేయకూడదు, ఈ విధంగా తినాలి అని అంటే, అచ్చా అబ్బా నేను అంటే నేను తింటున్నాను, నాకు అది ఇష్టము. ఉమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నాకు తిన్న తర్వాత బొజ్జ నిండా తిన్న తర్వాత బజ్జోవడం చాలా ఇష్టం, నాకు ఇష్టమైన పని అది. ఆ టైంలో నువ్వు నాకు ఏం చెప్పినా సరే వినను. మంచిగా తినాలి, హాయిగా రెస్ట్ తీసుకోవాలి. కానీ ఒక డాక్టర్ తిడతాడు తిన్న తర్వాత పడుకుంటే. అప్పుడు ఎవరికి నచ్చదు? ఫస్ట్ నాకే నచ్చదు, నాకే నచ్చదు. కానీ నేను యాక్సెప్టెన్సీ అనేది చేయాల్సిందే. సో యాక్సెప్టెన్సీ అనేది, అడాప్ట్ అనేది చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ప్రేయస్సు శ్రేయస్సు అని రెండు ఉంటాయి. ప్రేయస్సు శ్రేయస్సు అని. ఆ డాక్టర్ నన్ను దృష్టిలో పెట్టుకొని చెప్పిండా? ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పిండు. ఉమ్. ఈ డాక్టర్ నన్ను దృష్టిలో పెట్టుకొని చెప్పిండని చిన్న చిన్నగా ఆలోచించినాం అనుకోండి, ఆయన డాక్టరే కాదు అసలు. ఉమ్. డాక్టరే కాదు. అంటే చిన్న చిన్న విషయాలు చెప్పేది ఆయన డాక్టర్ ఎట్లయితాడు, మెంటర్ ఎట్లయితాడు? నేను ఏదన్నా ఒక విషయాన్ని తెలుసుకున్నానంటే అది నాలో ఉన్నా, ఎవరిలో ఉన్నా, అందరిలో ఉంటుంది అది. అది ఒక సబ్జెక్ట్గా తీసుకొని సైంటిఫిక్గా దాన్ని జయించాలి, దాన్ని ప్రాక్టీస్లోకి తెచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు. ఉమ్. ఏదైనా సరే, ఒకరిలో లోపం ఉంది, ఒకరిలో బలం ఉంది అని అంటే అది అందరిలో ఉంటుంది అని అర్థం. అది అందరిలో ఉంటుంది. ఇప్పుడు యూత్ వాళ్ళు అంత ప్రేయస్సును కోరుకుంటారా, శ్రేయస్సును కోరుకుంటారా? ప్రేయస్ అంటే ప్రియమైనది అని, శ్రేయస్ అంటే శ్రేయస్కరమైనది అని అర్థం. మనం యూతే కదా, యూత్ నుంచి దాటే వచ్చినాంగా. ఇప్పుడు కాదులే కానీ చెప్తున్నా. ఉమ్. యూత్ నుంచి దాటుకొని వచ్చాం కదా. కాబట్టి యూత్లో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు. అంటే ఎవరికైనా కామనే ఆ ఏజ్లో అలా ఆలోచించడము, ఆ విధమైనటువంటి అలవాట్లు కలిగి ఉండడం ఎవరికైనా కామనే. కాబట్టి ఎవరు అర్థం చేసుకోవాలి? ఈ సీనియర్ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో తను ఒక సబ్జెక్ట్గా సైంటిఫిక్గా ఆలోచించి ఆ పేరెంట్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వాలి. కోపం కాదు చేయాల్సింది, గైడెన్స్ ఇవ్వాలి. అంత ఓపిక ఉండాలంటే అంత సైంటిఫిక్గా శాంతంగా ఆలోచించాలి. ఓకే. సో ఏదైనా సరే
పలానా హరిప్రసాద్ లేవలేకపోతున్నాడంటే అది ఒక సబ్జెక్ట్. ముందు రోజు అలారం మర్చిపోయాడా, డైట్ బాగాలేదా, అందరికీ కామన్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుందా పాయింట్? ఒక పర్సనల్ అని ఉండదు ఎప్పుడైనా. ఒక సీనియర్ ఒక జూనియర్ తోటి ఉండే ఈ విధంగా ఉన్నాడు అనుకోండి, అది అందరి దగ్గర జరుగుతుంది. కాబట్టి వెంటనే అందరూ అవేర్గా రావాలి. ఓకే. కొంతమంది మనకి ఎలా ఉండాలో నేర్పుతూ ఉంటారు, కొంతమంది ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతుంటారు. ఓకేనా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రేయస్సు శ్రేయస్సు అంటే ప్రియమైనది శ్రేయస్కరమైనది అనేది ఉంటుంది. ఓకే. అన్ని ప్రియమైనవే చూసుకోకూడదు. ప్రియమైనవన్నీ కూడా శ్రేయస్కరం అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మనకి యాక్చువల్లీ ప్రియమైనవి చెప్పిన వాళ్ళే నచ్చుతారు. ప్రియమైనవి చెప్పిన వాళ్ళే నచ్చుతారు. హ్మ్. కొత్త వ్యక్తి దగ్గరికెళ్ళి ఆ వ్యక్తికి మన ప్రొడక్ట్ గురించి చెప్పాలంటే ఎంతో ఇష్టము, ఓన్ చేసుకుంటే తప్ప మనం చెప్పలేము. సో, దాంట్లో అంటే చెప్పకుండా ఉండడమే బెటర్ అనేది ప్రియము. చెబితే కంపెనీలో టాప్ లెవెల్‌కెళ్ళడము శ్రేయస్కరం. హ్మ్. అది ఏది అనేది చూసుకోవాలి. కంపెనీ మనకు ఏ సర్విస్ చేయమని చెప్తుందో ఆ సర్విస్ చేసి సంపాదించుకోవాలి. సరేనా? ఈ థర్డ్ లెవెల్‌లో మనకెంత జ్ఞానము, క్లారిటీ వస్తుంటే అంత తేలిగ్గా అయిపోతూ ఉంటుంది. అంత ఫ్రెష్‌నెస్‌ని మెయింటైన్ చేయొచ్చు 24 గంటల్లో. ఒకటి లైట్ వెయిట్ బాడీ, లైట్ వెయిట్ మైండ్ అండ్ జరిగేదాన్ని తేలికగా తీసుకునే జ్ఞానం. జ్ఞానం విన్నప్పుడల్లా నా శరీరం 100 కేజీలు ఉండనియండి, మనసంతా చాలా బావుంటది. 100 కేజీల బరువున్నా సరే. సో, జ్ఞానం అందుకే జ్ఞానాన్ముక్తిః అని అంటారు. ఏమంటారు? జ్ఞానాన్ముక్తిః అని అంటారు. ఆ క్లారిటీ కోసమే మనము ఎందరో వీడియోలు వింటూ ఉంటాము, ప్రవచనాలు వింటూ ఉంటాము. మనకు ఆ క్లారిటీ కోసం, ఆ జ్ఞానం కోసమే. ఆనందాన్నిచ్చే జ్ఞానం కోసం. అర్థమైందా? ఇది పాయింట్. తర్వాత లైట్ వెయిట్ బాడీ ఉంటే చాలా ఫ్రెష్‌నెస్‌ని మెయింటైన్ చేస్తాం. లైట్ వెయిట్ మనసుంటే కంపారిజన్ చేసుకోకుండా మనల్ని మనం డెవలప్ చేసేదే ఉంటే చాలా ఫ్రెష్‌నెస్‌ని మెయింటైన్ చేస్తాం. మూడోది ఎంత జ్ఞానం వింటుంటే అంత ఫ్రెష్‌నెస్‌ని మెయింటైన్ చేస్తాం. ఎంత మంచి జ్ఞానం. క్లారిటీ ఇచ్చే జ్ఞానం. జ్ఞానం అంటే మళ్ళీ పొరపాటు పడొద్దసలు ఇక్కడ. క్లారిటీ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండడం వల్ల మీలో క్లారిటీ పెరిగి చాలా ఉత్సాహం శాతము, ధైర్యం శాతము పెరుగుతూ ఉండాలి. నేను మాట్లాడిందంతా జ్ఞానం కాదు. మీకు క్లారిటీ ఇచ్చిందే జ్ఞానం. ఓకే. అది. ఇది మీకు తెలుసుకోవాలి. ఇక నాలుగవది, ఎంత పని చేస్తుంటే అంత హ్యాపీనెస్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్. ఎంత పని చేస్తుంటే. ఇప్పుడు పడుకొని వినేదానికంటే లేచి కూర్చొని నోట్ చేసుకుంటుంటే ఉండే సాటిస్ఫాక్షన్ చెప్పలేము అసలు. ఇంకేదైనా ఇంట్లో పని చేసుకుంటూ ఏదో ప్రొడక్టివ్ పని ఇంట్లో ఉపయోగపడేది. ఎందుకంటే పిల్లల్ని రెడీ చేయాలి. ఇంకా చాలా పనులు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఏదో ఒక పని చేసుకుంటూ వింటారు చూసారా? అది కూడా సాటిస్ఫాక్షన్. పని చేయడమే. సో, ఎప్పుడైనా సరే ఫోర్త్ లెవెల్ ఫ్రెష్‌నెస్ మెయింటైన్ చేయాలంటే ఏదో ఒక పని. ఆ పనిలో ప్రొడక్టివిటీ ఉండి సంపాదించేది అయిందనుకోండి, సూపర్‌గా ఉంది. ఓకే. మీకు నా దగ్గర నేను రోజు చేసే పనుల్లో అంత సంపాదించేది నా దగ్గర ఏముంది అని నేను అనుకునేవాడిని. నా దగ్గర అంత సంపాదించే పనేముంది అని అనుకునేవాడిని. ఇది మీకు బోరింగ్ ఏం లేదు కదా ఇప్పుడు? చాలా ఇంట్రెస్టింగ్ ఉందా? హ్మ్. ఓకే. ఒకసారి రియాక్షన్స్ ఇయ్యండి. ఫిఫ్త్ వన్ వస్తుంది. ఇది వస్తది. ఫిఫ్త్ వన్ ఇది. అందరూ ఇది ఫోకస్‌గా వినండి. నా యొక్క ఫ్రెండ్స్ అందరూ గూడా హ్మ్. కొంచెము ఇన్‌కమ్ సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒకరు కెమిస్ట్రీలో మంచి స్కిల్ ఉంది. కెమిస్ట్రీలో స్కిల్ ఉంది. ఆ కెమిస్ట్రీలో బట్టి నారాయణ చైతన్యలో మంచి నాకు
3000, 4000, 5000 జీతం వచ్చేటప్పుడు వాళ్ళు మంచి రేంజ్‌లో తీసుకుంటారు. ఇంకొకరు ఒక చిన్న డిప్లొమాని పూర్తి చేసుకొని సంపాదిస్తున్న వాళ్ళుంటారు. లేకపోతే ఇంకొకరు తనకున్నటువంటి ఒక సంబంధించి వ్యాపారానికి ట్రెడిషనల్ బిజినెస్ వాడొకడు బాగా సంపాదించుకుంటున్నాడు. ఇట్లా అందరిని చెక్ చేసుకుంటుంటే ఏదో ఒక స్కిల్ ఉంది కాబట్టి ఒక స్కిల్ ఉండి వీళ్ళు సంపాదిస్తున్నారు. అలా నేను కూర్చొని నా దగ్గర ఏ స్కిల్ ఉంది అసలకి? నేనిప్పుడు ప్రియమైనది ఏది చేస్తున్నాను? అది ఏది శ్రేయస్కరము? అంటే సంపాదించుకోవడానికి ఏది ఉపయోగపడుతుంది? ప్రెజెంట్ నా దగ్గర ఏముంది స్కిల్? ఒక టీచర్ జాబ్ వచ్చింది అంతే. స్కిల్ ఏముంది అసలకి? అని ఒకసారి కూర్చొని నాకు నేను ఏం చేస్తుంటాను రోజు? అంటే ఇష్టమేంటి? ప్రేమేంటి? యోగా చేస్తుంటాను. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా వేకప్ ఉండాల్సిందే. ఆసనాలు వేసుకోవాల్సిందే. శీర్షాసనమైనా వేయాల్సిందే. అప్ టు శీర్షాసనం వేసుకోవాల్సిందే. ఇది నా డైలీ యాక్టివిటీ. ఓకేనా? హ్మ్. ఓకే. ఆ తర్వాత ఇంకేంటి? నాకు ఇంకేంటి ప్రేమ అనంటే పుస్తకాలు. పుస్తకాలను ఎక్కడికెళ్ళినా సరే పుస్తకాలు. మా ఫాదర్ నన్ను ఇంట్రెస్ట్‌గా పుస్తక ప సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి బుక్స్ ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్ళి బుక్స్ కొనిపించారు. హ్మ్. వీడికి ఇవి ఇష్టం అని చెప్పి. అంత బుక్స్ మీద అవి. సో, బుక్స్ రీడింగ్ అనేది ఇష్టము. దీనివల్ల సంపాదన ఎట్లా క్రియేట్ అవుతది? తర్వాత నెమ్మదిగా నాకు ఆయుర్వేదం అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందులోంచి వచ్చింది ఆయుర్వేద అంటే ఇంట్రెస్టు? నా ఫ్యామిలీకి, నా ఫ్యామిలీకి ఎప్పుడు గూడా హాస్పిటల్ అనేటువంటిది మాక్సిమం, మాక్సిమం హాస్పిటల్ లేకుండా చేయాలి. ఈ ఇంజెక్షన్‌లు, మెడిసిన్‌లు బాధ నుంచి. అప్పుడు నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది? ఆయుర్వేదం మీద, న్యూట్రిషన్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. నేను జాబ్ చేసి ఇంటికొచ్చినప్పుడు మదర్, ఫాదర్‌కి అలోవెరా జ్యూసెస్ కానీ, ఆమ్ల రసము, నేరేడు పళ్ళది ఇవి నేను తీసుకొచ్చేవాడిని. నా పేరెంట్స్ కోసం. అంటే నాకు వెరీ ఇంట్రెస్టెడ్ దేని మీద? ఈ యొక్క నేచురల్ దాని మీద. ఆయుర్వేదం మీద. ప్లస్సు నాకు ఆ టైంలోనే రాజీవ్ దీక్షిత్ గారు ఆయుర్వేద గురించి వాగ్భటుని యొక్క ఆహ్, గ్రంథం నుంచి చాలా తేలికగా చెప్పారు. ఆయుర్వేదిక్‌కి సంబంధించి. అప్పుడు నాకు ఇంకొంచెం బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది ప్రియమైనది. దీనికి ఎవరికి లాభము అసలకి? దీనివల్ల సంపాదన ఎట్లా అవుతది అని అనుకునేవాడిని. ఇప్పుడు చూడండి, ఈ మూడే నేను డైమండ్ అవ్వడానికి కారణమైంది. ఈ మూడే ఎర్లీ నాకున్నటువంటి యోగా కానీ, అలవాటు గానీ, ఓకే. పుస్తకాలు చదివే అలవాటు గానీ, లేకపోతే ఇది ఆయుర్వేదం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా నేనప్పుడే నాకు వీవా పరిచయం లేనప్పుడు సరస్వతి లేహ్యము, తేనె, ఇంట్లో ఉన్న తులసాకులు లేచి ఉదయాన్నే పాన్ గట్టినట్టు తులసాకులో సరస్వతి లేహ్యం, తేనె పెట్టి మా పాపకి పొద్దున్నే ఇష్టమున్నా లేకున్నా బలవంతంగా అయినా సరే తినిపిచ్చేవాడిని. హ్మ్. అట్లా రీసెర్చ్ చేసుకునేవాడిని. ఏది హ్మ్. ఎప్పుడు గూడా హాస్పిటల్ అనేది మాత్రం ఉండకూడదు. హ్మ్. ఈ విధంగా ఒకసారి బ్లడ్ చాలా తక్కువుంది అని మా చిన్న పాపకి చెప్పినప్పుడు, బ్లడ్‌ని ఇంప్రూవ్ చేయాలంటే ఎట్లా అనేది దాని రీసెర్చ్. పల్సొచ్చిన తర్వాత నాకు ఈ కష్టాలన్నీ తగ్గినాయి. ఈ పల్స్, కాఫీ వచ్చిన తర్వాత. మనం ప్రయోగాలు చేయడం అనేది అనవసరం. అర్థమైందా? ఇది ఈ 3 అన్నమాట. సో, ప్రస్తుతం ఉన్నటువంటి మన పని మనం చేసుకుంటూ ఉంటే, మన పని ఎలా ఉండాలి అనంటే, అది ఫ్యూచర్‌లో మనల్ని సెటిల్‌మెంట్ చేసేదై ఉండాలి. ఓకే. నేనది ఈ యొక్క నాలుగో పాయింట్. పని అనేది మనకెప్పుడు గూడా చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తది. కానీ ఆ పని మనకి ఫ్యూచర్ ఉందా? లేదా? అనేది నేను చెప్పిన మ్యాటర్. అర్థమైందా ఇది? ఈ పాయింట్? ఇది నాలుగోది. ఇక ఐదోది చాలా మనకి ఎనర్జీనిచ్చేటువంటిది. మనం చేస్తున్న పని నలుగురికి ఉపయోగపడుతున్నప్పుడు. ఇక అప్పుడుండే సాటిస్ఫాక్షన్ ఇక అది పీక్ స్టేజ్ అన్నమాట. పీక్ స్టేజ్. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడమ్. హ్మ్.
నాకు ఈ వీక్ ఇన్కమ్ వచ్చింది, రిటైల్ జరిగింది, మంచి ప్రెజెంటేషన్ చేశారు, లేకపోతే ర్యాంక్ వచ్చింది. ఉమ్, ఇలాంటివన్నీ కూడా కొంతమంది సార్ దండం పెడుతున్నారు, మమ్మల్ని డాక్టర్ లాగా చూస్తున్నారు అని అంటారు. ఓకే, సో అదంతా ఎక్కడి నుంచి వచ్చింది కదా? ఇంకొకరికి పంచడం వల్ల వచ్చింది, ఇంకొకరికి పంచడం వల్ల వచ్చింది. సో ఈ ఐదు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. మనము ఎప్పుడు కూడా ఫ్రెష్నెస్ని మెయింటైన్ చేయడానికి, యాక్టివ్గా ఉండడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటివి. ఎడ్యుకేషన్ దగ్గరనే మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసుకుంటూ మనం ఆ ఎడ్యుకేషన్ ద్వారానే ఎదుగుతూ ఉండాలి. మరి ఎడ్యుకేషన్ లేకుండా ఏముండేది నెట్వర్క్ మార్కెటింగ్లో అంటే? మోటివేషన్, ఓన్లీ మోటివేషన్, నో ఎడ్యుకేషన్. గతంలో ఓన్లీ మోటివేషన్, అట్లా కాదు. ఎడ్యుకేషన్ ద్వారానే రిటైల్ సాగాలి, ఎడ్యుకేషన్ ద్వారానే మీకు స్టార్ రావాలి, ఎడ్యుకేషన్ పంచడం ద్వారానే 250 రావాలి, 500 రావాలి. అప్పుడు నిరంతరం ఇన్కమ్ అనేది 3 నాళ్ళ ముచ్చటగా ఉండకుండా కలకాలం ఉంటుంది. దేర్ఫోర్ అది ఓకేనా. చలో ఈ పాయింట్స్ మీద ఈరోజు మీకు సునీల్ ఎలా ఉన్నావు? 2 రోజులు ఎక్కడికి వెళ్ళావు? గుడ్ మార్నింగ్ సార్. వచ్చావా 2 రోజులు స్కూల్కి డుమ్మన్నా? నో సార్ రా. అటెండ్ అవ్వలేదు కదా? అది అవ్వాలి. హెడ్ ఫోన్స్ ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే మనకి యాక్చువల్లీ మనసు యాక్టివ్గా ఉన్నప్పుడు అప్పుడే వస్తాం. చూడు, ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చావంటే ఎక్కడో యాక్టివ్నెస్ ఉంది, సీరియస్నెస్ ఉంది, రైట్? అది ఉన్నప్పుడే చేయడం కాదు. మనసు యాక్టివ్గా లేకపోయినా, బూస్టింగ్ లేకపోయినా నువ్వు ఇవ్వాలి. నీ వర్క్, నీ సంపాదించే పని నువ్వు చేసుకోవాలి. ఉద్యోగం అయితే చేయమా? నా మూడ్ బాగాలేదండి అట్లా ఫోన్ చేసి చెప్తావా? అసలు ఉండదు, ఛాన్స్ ఉండదు. దెర్ ఇస్ నో ఛాన్స్. అక్కడ కూడా ఛాన్స్ తీసుకోవద్దు. యాక్టివ్గా ఉన్నప్పుడు పని చేయడం కంటే యాక్టివ్ లేనప్పుడు యాక్టివ్నెస్ తీసుకొచ్చుకొని పని చేయడం గ్రేట్. దానికోసం ఈ పాఠాలన్నీ. యాక్టివ్ ఉన్నప్పుడు అందరు చేస్తారు, పాజిటివ్గా జరుగుతున్నప్పుడు అందరు చేస్తారు, హరిప్రసాద్ కూడా ముందుకెళ్ళిపోతాడు. కానీ ఎటువంటి పాజిటివ్ జరగకుండా ఉన్నప్పుడే ఎక్కువ నేర్చుకుంటాం. అక్కడ క్రియేషన్ చేయడమే క్రియేటర్ పని. ఎందుకు ఆరాశక్తి, ఎందుకు ఆరా పవర్, ఎందుకంటే దానికే. నాకు ఊకే ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది అని అంటే, ఆరోగ్యం డిస్టర్బ్ అవ్వకుండా చేసుకోవడమే మరి క్రియేషన్ పని. లేనిది తీసుకోవడమే కదా. సృజనాత్మకత అంటే ఏంటి? కొత్తగా సృజించడం, జీవితాన్ని సృజామ్యహం అని అంటాడంట భగవద్గీతలో. అంటే నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను అవసరానికి తగ్గట్టు అని. ఓకే, యుగే యుగే, అవసరమైనప్పుడల్లా. క్షణం అని కూడా ఉంటుంది అర్థం, యుగము అంటే. ప్రతి క్షణం నన్ను నేను కొత్తగా సృష్టించుకుంటూ ఉంటాను. నిన్ను ఏది డిస్టర్బ్ చేస్తుందో దాన్ని జయించడము, దానికంటే కొంచెం ఎదగడమే సృష్టించడం అంటే. ఓకేనా? ఈరోజు కనెక్ట్ అయినటువంటి ఒక్క పాయింట్ ఒక్కటే ఒకటి చెప్పు. సార్ గుడ్ మార్నింగ్ సార్. Hmm. ఈ లైట్ వెయిట్ బాడీ అన్నారు కదా, గణేష్ గారిది అయిపోగానే నువ్వు మాట్లాడు సునీల్. చెప్పు. లైట్ వెయిట్ బాడీ అన్నారు కదా సార్, దీన్ని ఆహారం మీద తీసుకోవాలి సార్. మొత్తం ఆహారం మీదనే ఉంటది అంతా. కొంచెం లేట్గా వచ్చిన అనుకుంటే అంతే. ఇప్పుడు నీకు 12 గంటలకి 1ంటికి మెయిన్ పని ఉందనుకోండి, 10ంటికి 9ంటికి తినేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక ఇంపార్టెంట్ది ఉంది ప్రెజెంటేషన్, ఓకే, అతనితోటి ఫోన్ కాల్ ఉంది, అప్పుడు మాట్లాడాలి మీరు బిజినెస్ది. ఏమో ఆ కస్టమర్ బాగా కనెక్ట్ అవ్వచ్చు,
అప్పుడు మీ బాడీ ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. మబ్బుగా ఉండకూడదు. అవసరమైతే తర్వాత తినేటువంటి లంచ్ మంచిగా తింటే అయిపోతుంది. దీన్ని మాత్రం జాగ్రత్తగా. సో అట్లా ఎప్పుడు కూడా దాన్ని చెక్ చేసుకోవాలి. నేను అందుకని నాకు ఏదైనా ట్రైనింగ్లు కానీ ఆఖరికి ఈవినింగ్ ఎర్లీగా అయిపోద్ది కదా, తినొచ్చు కదా అని అంటది మా మేడం. 6:30కి సెషన్ అయిపోయిన తర్వాత అంతే. ఒకవేళ 11 సెషన్ ఉందనుకో, టిఫిన్ కూడా చేయను నేను. నా సెషన్ ఇంపార్టెంట్. నా సెషన్ అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే ఒక కాఫీ తాగుతాను అంతే. నా సెషనే నాకు సంపాదించి పెడుతుంది. నా సెషన్స్ ఇంపార్టెంట్ నాకు. లైట్ వెయిట్ డైట్ నైట్ చెక్ చేసుకుంటాను. ఎందుకనంటే మార్నింగ్ ఈ గంటనే నాకు సంపాదించి పెడుతుంది. అందులో సినిమాలో పవన్ కళ్యాణ్ అంటాడు, ఈ గంట నాకు ఇంపార్టెంట్, రైలు నమ్ము ప్లాట్ఫామ్ నమ్ము అంటాడు. ఆయనకు ఆ గంట ఇంపార్టెంట్ అంటే మనకి ఈ గంట ఇంపార్టెంట్. సో స్కూల్లో మనకి ఎక్కడైనా సరే ఆ డీలింగ్ అనేది బిజినెస్ ఎక్కడ జరుగుతుంది, ప్రజెంటేషన్ దగ్గర, ఆ ఎన్టీపీసీ దగ్గర, ఆ యొక్క పార్ట్నర్ తోటి మాట్లాడేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాలు దొరకకపోతే కథమే. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. అట్లా అనుకోకుండా ఆయన కారణం, ఈయన కారణం, మాకు చిన్నప్పటి నుంచి ఇంతే, నాకు చదువు రాదు, ఇట్లాంటి కారణాలు ఉండవు. బోల్డన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. మరి చాలా మందికి గురుకుల రాకపోవచ్చు, అతనికి వచ్చింది. ఎట్లా ఉంది, ఎందుకు వచ్చింది? ఆయన ఏం కారణాలు చెప్పలేదు, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. సో బాడీ యాక్టివ్గా ఉండడం ఒక కారణం. చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. ఇప్పుడు మ్, నాకు కొంచెం కొంత కొంచెం డిస్టర్బ్ అయింది లైట్గా. యాక్చువల్ పట్టించుకోకపోతే ఇంకెక్కువ అయ్యేది. కానీ తినే దగ్గర వాటి దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండి, ఇంట్లో వాళ్ళు ఏం కాదు అన్నా సరే లేదని చెప్పి, నాకు ఇప్పుడు సెషన్స్ ఉన్నాయని చెప్పి నేను కంట్రోల్ చేసుకున్నాను. ఎవరికొకరికి ఇచ్చేయచ్చు సీనియర్స్కి, కానీ నాకు ఇంపార్టెంట్ అట్లా. సో బాడీని, మైండ్ని, ఈ 5 ఎంత ఇంపార్టెంట్, విని పక్కన పెట్టారా, ఫీల్ అవుతూ విన్నారా అనే దాన్ని బట్టి మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. అందుకే ఆ జ్ఞానాన్ని నమ్మాలి. అది వినటానికి కాదు, ఆచరించడానికి. అందుకే అది తెలుసుకుంటుండే, అది ఎంతో కాస్ట్లీ సబ్జెక్ట్ చెప్పి. లేకపోతే అపోదు, ఆ లేజినెస్ అనేది పోదు. సో ఇంకోటి, వాక్ పవర్ కూడా పెరుగుతుంది. నువ్వు బాడీని కేర్ తీసుకుంటే నీ వాక్ పవర్ కూడా పెరుగుతుంది. 100 దగ్గర నుంచి ఒక 10 దగ్గరనే నీ సక్సెస్ రావచ్చు. అట్లా 100 ప్రయత్నాలు కాకుండా 10 దగ్గర. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్. సార్, అదే మనసు లైట్ వెయిట్ అంటే పెద్ద ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఎట్లా? ఇప్పుడు మీకు అది అసలు వెంటనే డాక్టర్ దగ్గర గుళికలు రెడీగా ఉన్నట్టు నా దగ్గర ఉన్న గుళికలు మీకు ఒక గుళిక చూడండి. చెప్పండి ఏం ప్రాబ్లం అనగానే ఇది అనంట, ఇది రాసేసుకోండి, చేయండి, నెక్స్ట్ అని బెల్ కొడుతుంటాడు కదా. ఇట్లా మీకు ఒకటి ఇప్పుడు చూపిస్తాను. రెడీగా పెన్ పేపర్ పట్టుకోండి. 3 పాయింట్స్. సార్ అదే పనిగా మీ ఇట్లా ట్రై చేయడానికి మేము కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయంట కదా. ఇది ఫస్ట్ మా మేడం నాకు చెప్పింది. ఆ తర్వాత ఆయన గురించి నేను చెప్పగానే అరే వండర్ఫుల్, నేను రాసుకుంటానని చెప్పి అవి నోట్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత నాకు నా టీం కోసం ఇది నాకు దొరికింది. వినండి ఒకసారి. సార్
రాంబాబు గారు అదే పనిగా మీ ఇడ్లీ ట్రై చేయడానికి మేము కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము ప్రొద్దుటూరు. మీటి 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయంట కదా? ఉన్నాయండి. అవి నా కోసం నేను తయారు చేసుకున్నానండి. టేక్ ఇట్ ఈజీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వెయిట్ అండ్ సీ. ఎందుకు మీరు ఇలా రూపాయికి ఇడ్లీ ఇస్తున్నారు అసలు? ఈ అంబిషన్ సార్, ఏ రేటు మీదైనా మనం ఎందుకు చేయలేము అన్న పట్టుదల. ఇది కారణం ఏంటంటే అండి, మిగతా హోటల్ వాళ్ళు రేటు పెంచారు, నన్ను పెంచమన్నారు, నేను పెంచనన్నాను. పెంచకపోతే ఈ రేటు మీద నువ్వు ఎలా ఎన్నాళ్ళు చేస్తావు మేము చూస్తాం అన్నారు. నాకు అసలే కొంత పట్టుదల ఎక్కువ. నేను ఇంకప్పుడే ఛాలెంజ్ చేశాను వాళ్ళతో, నేను బిజినెస్ చేసిన అన్నాలో రూపాయికే చేస్తాను, గిట్టుబాటు కాకపోతే వడ్లన్నా మానేస్తాను కానీ రేటు పెంచను అని ఎప్పుడైంది ఇంచుమించు 15 సంవత్సరాల కిందట ఛాలెంజ్ చేశాను వాళ్ళతో. ఇంకా అప్పటి నుంచి అదే రేటు కంటిన్యూ చేసింది. హాయ్ రాంబాబు ఆయన గారు జీవిత సూత్రాలు 3 రాసుకుంటే కృష్ణయ్య సార్. అదే పనిగా మీ ఇడ్లీ ట్రై చేయడానికి మేము కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము ప్రొద్దుటూరు. థ్యాంక్స్ అండి. మీటి 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయంట కదా? ఉన్నాయండి. అవి నా కోసం నేను తయారు చేసుకున్నానండి. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కాదు, ఏదైనా సాధించవచ్చు. ఇంపాసిబుల్, వెయిట్ అండ్ సీ. ఎందుకు మీరు ఇప్పుడు చూడండి, మీ మనసు ఎంత లైట్ వెయిట్ అయిపోతుంది. ఇంతకంటే లైట్ వెయిట్ ఏం కావాలి? ఆయన ఎంత ఉన్నాడు చూడండి. రూపాయికి ఇడ్లీ అంటే అసలుకి 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాడంట. ఎక్కడుంటుందో వెళ్ళి కలిసి రావాలి, ఇడ్లీ తిని రావాలి. అసలు ఇడ్లీ అంటే ఇష్టం నాకు. ఎంత లైట్ వెయిట్. టేక్ ఇట్ ఈజీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వెయిట్ అండ్ సీ. అసలు మామూలు కాదు అతని జీవితం. సార్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే దానికి పర్ఫెక్ట్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నీ మైండ్లోకి వచ్చినది ప్రతి ఒక్కటి కూడా నువ్వు పాసిబుల్ చేసుకోగలవు. ఇప్పుడు గణేష్ మైండ్లో ఏది ఉండదు, 500 ఉంటుంది అంతే. మీ డైమండ్ ఉంది, మీకు వేరేది ఉంటుంది మైండ్లో, సంథింగ్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అది ఇప్పుడు నాకు సొంత ఇల్లు అనేది ఉండేది, ఎప్పుడు రన్ అవుతూ ఉండేది, అది అయిపోయింది. నీ మైండ్లో రన్ అయితే అయిపోతుంది అంతే. సార్ నాకు వాళ్ళని వేసేయాలన్నదంటే అయిపోతుంది, నువ్వు ఓకే అనుకో. వాళ్ళని తిట్టేదాకా నాకు కడుపు అంటే అదే అవుతుంది. నీ లోపల ఏది ఉందో అది అవుతుంది అంతే. ఇప్పుడు ఆయనకి 500 తప్ప లేదు. సో ఆ 500 ఉదయం లేమని చెప్తుంది, ఏ జ్ఞానం అవసరం అని చెప్తుంది. కానీ చిత్తశుద్ధి అడ్డుపడేలేదు చూసుకోవాలి. ఆయనకు ఉంది కదా చిత్తశుద్ధి, అవునా లేదా? 30 సంవత్సరాల నుంచి కన్సిస్టెన్సీ ఉంది అట్లా. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది మైండ్లో ఉన్నది పాసిబుల్. వెయిట్ అండ్ సీ. కొంచెం కాలానికి టైం ఇవ్వాలి, కాలం, అది కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనసు ఎంత తేలిక పడుతుంది చూడండి. కృష్ణయ్య సార్కి ఒకసారి థ్యాంక్స్ నోట్ చేసి పెట్టుకోండి. అది ఒక టీంని గైడ్ చేయడం అంటే చిన్నపిల్లల్ని గైడ్ చేయడం లాంటిదే. చిన్నపిల్లలు వాళ్ళకి ఎంతైనా ఉండదు. సింగలక్ష్మి గారికి నాకంటే డబల్ వయసు ఉన్న సంబంధం లేదు. మనకు తెలిసింది కనుక అంటే వాళ్ళు తెలియంది ఉంది కదా. మనకు ఆల్రెడీ ముందు వచ్చాం కాబట్టి సీనియర్ దగ్గరుండి చూసిన వాళ్ళం కాబట్టి చిన్న పిల్లల్ని గైడ్ చేసినట్టే. వాళ్ళ వయసుతోటి జెండర్ తోటి సంబంధం లేదు. వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ శ్రద్ధకు తగ్గట్టుగా మనం గైడ్ చేయాలి. కాబట్టి సైకాలజీ చాలా చాలా అవసరం. సునీ సార్ బుద్ధి లెవెల్లో జ్ఞానం ఉండాలన్నారు కదా సార్, అది కనెక్ట్ అయింది సార్. అది కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఇచ్చింది దానికే అనమాట, ఆ సబ్ కాన్షియస్ కే. నెక్స్ట్ మనం చేసిన పని అందరికీ ఉపయోగపడుతుందా లేదా? అది ఫిఫ్త్ టాపిక్, 5th బూస్టింగ్. ఇప్పుడు నువ్వు థ్యాంక్స్ సార్ ఒక మంచి విషయం చెప్పారు అని అన్నావు అనుకో, నువ్వు ఎంత సంపాదించినా కూడా లాస్ట్కి అందరు కోరుకునేది ఇవే. దానికోసం కొన్ని కోట్లు ఖర్చు పెడతారు కొంతమంది. జస్ట్ అందరి నుంచి ఆ యొక్క అభిమానాన్ని పొందడం కోసమే.
అందరికి నేను మంచి చేశాను, సాయం చేశానని, అది స్వర్గం కదా అది. రాదు, అంత ఈజీగా రాదు. ఇండస్ వివాలో అది మనకి స్టార్ నుంచే ఇస్తుందంటే ఇండస్ వివాకి థ్యాంక్స్ చెప్పాలి. చాలా బేసిక్ లెవెల్ నుంచే ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇంకొకరికి హెల్ప్ చేస్తున్నాం అనేటువంటి సాటిస్ఫాక్షన్ కోటీశ్వరుడికి కూడా ఉండదు. ఉండదు. అది టాప్ బూస్టింగ్, టాప్ లెవెల్లో. పరోపకారార్థం ఇదం శరీరం అని అంట. అసలు అర్థమేది అది. శరీరం యొక్క అర్థమే అదనే అర్థం. అందుకే చూడు, నీ దగ్గర ఉన్న మంచిని ఇంకొకరికి చెప్పడానికి ఒక మనిషి యొక్క మనసు బాగా ఎప్పుడైనా వడ్డించడం అంటే చాలా మందికి ఇష్టమా కాదా? చిన్నది అట్లా చెప్తున్నా, వడ్డించడం అంటే చాలా ఇష్టం, ఒకరికి పెట్టడం ఇష్టం. ఓకేనా మేడం? గుడ్ మార్నింగ్ సార్. ఇది పాయింట్ వైజ్ గా 5 పాయింట్స్ అన్నారు కదా సార్. అది మెయిన్ పాయింట్స్ 5. ఫస్ట్దేమో బాడీ లెవెల్లో యాక్టివ్నెస్, మనల్ని ఫ్రెష్గా ఉంచేది బాడీ. దానికి ఫుడ్ లెవెల్ ఆలోచిస్తే ఫుడ్ హెల్ప్ చేస్తుంది, ప్లస్ ఆశించడం తక్కువ ఉంటే యాక్టివ్గా ఉంటుంది. లేకపోతే ఒక పని కూడా చేయబుద్ధి కాదు. ఆశించడం అనేది తక్కువ. రెండవది మనసు లెవెల్లో యాక్టివ్నెస్, లైట్ తీసుకోవడం అనేది ఎక్కువగా ఉండి కంపారిజన్ చేసుకోకుండా మనల్ని మనమే అప్డేట్ చేసుకోవడం, కంపేర్ చేసుకోవాలి. నేను నిన్నటి కంటే బెటర్గా ఉంటున్నాను, నేను నిన్నటి కంటే బెటర్గా మాట్లాడుతున్నాను, అర్థం చేసుకుంటున్నాను అంటే మనసు తేలిగ్గా ఉంటుంది. ఈ పెద్ద ఆయన చెప్పింది కూడా ఏదైనా సాధించగలుగుతాను, వెయిట్ అండ్ సీ, అండ్ ఫస్ట్ది టేక్ ఇట్ ఈజీ. సో ఎమోషన్స్ పరంగా బాగుంటే ఇది బాగుంటుంది మనసు. ఇక బుద్ధి, మనం సాధించాలి అనుకున్న దానికి అవసరమైన నీడైన మూలమైన జ్ఞానం మనకు తెలుస్తున్నప్పుడు, క్లారిటీ వస్తున్నప్పుడు ఫ్రెష్నెస్ ఉంటుంది, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం, ఆనందంగా ఉంటాం. బుద్ధికి ఆహారం అనమాట. ఫస్ట్దేమో బాడీకి ఆహారము, తర్వాత మనసుకు ఆహారము, ఎమోషనల్ దానికి, మూడవ దానికి బుద్ధికి ఆహారం. నాలుగవది ప్రయత్నాలు పని చేస్తున్నప్పుడు, అది సోల్ లెవెల్ అనమాట. ఇంకా చూడండి, ప్రయత్నం పురుష లక్షణం అంటాం. పురుష అంటే సోల్ అని అర్థం. కమాలి గారు, పురుష అంటే పురుషుడు జంట అని కాదు అర్థం, జంట అని కాదు. ఓకే, సోల్ అందరిలో ఉంటుంది, కామన్ సోల్. ఓకే, అసలు ఆ సోల్ ఉందే ప్రయత్నం చేయడానికి, పని చేయడానికి, ఉండడానికి కాదు. సో అందుకనే పని చేస్తే సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేనా జానే మేడం? అంతే కదా. సోల్ సాటిస్ఫాక్షన్ సూపర్గా ఉంటుంది. రిజల్ట్ తర్వాత పని చేస్తే ఉండే తృప్తే వేరు. సో ప్రయత్నం చేస్తే వస్తుంది పని. పని అంటే ప్రయత్నం, ఉద్యోగం అని అంటే ప్రయత్నం అని అర్థం. ఓకే, సో ప్రయత్నం పురుష లక్షణం. ఇది నాలుగోది కదా మేడం. ఐదవది ఇంకొకరికి హెల్పింగ్ అయినప్పుడు మన ఆలోచనలు, మాటలు, పనులు, మన లీడర్షిప్, అది మనల్ని చాలా బూస్టింగ్ ఉంచుతుంది. పని మనల్ని బూస్టింగ్ ఉంచుతుంది, హెల్పింగ్ నేచర్ అనేది బూస్టింగ్ ఉంచుతుంది. హ్యుమానిటీ డివైనిటీ అనేది 5th పాయింట్ అన్నమాట. ఇప్పుడు మీరు కనుక ఇవి ఫీల్ అవుతూ వింటే చాలు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అసలుకి. మీ సబ్ కాన్షియస్కి వెళ్ళిపోతుంది, అదే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిదే, కానీ చెప్తున్నాను. ఒక స్వామీజీని అడుగుతాడంట, నేను కేవలం మీ దగ్గర శ్రవణం చేసినంత మాత్రాన నేను సక్సెస్ అవుతానా అంటే, ఫీల్ అవుతూ శ్రవణం చేస్తే మాత్రం అవుతావని చెప్తాడు. అంటే గాఢంగా ఫీల్ అవుతూ చేస్తాం.
సార్ ఉట్టిగానే హ్యాండ్ రైజ్ చేశారా? సార్ ఆ, ఏదైనా మాట్లాడాలి. ఈరోజు టోటల్ సబ్జెక్ట్ అంతా మన శక్తి జ్ఞానము, దానికి కావాల్సినది ఫుడ్. ఈ ఫుడ్ అనేది ఎంత లైట్ వెయిట్ తీసుకుంటే మన బాడీ ఎంత బాగుంటుంది, బాడీ ఎంత బాగుంటే మన మనసు అనేది ఎంత బాగుంటుంది, మన మనసు ఎంత బాగుంటే మన మైండ్ ఎంత బాగుంటుంది. ప్రతి వర్క్ లో కూడా సక్సెస్ఫుల్ గా పోవచ్చు అనేది అవును. నాకు అర్థమైంది సార్. ఎస్ ఎస్. చలాకీగా ఉండడానికి 5 కారణాలని రాసుకోవాలన్నమాట. అది ఈ రోజు టైటిల్. నేను చలాకీగా జింకలాగా ఎప్పుడు ఫ్రెష్ మైండ్ తోటి ఉండాలని. ఓకే, అలాగ ఉండడం చాలా చాలా కష్టమైన పని. ఆ, మధ్య మధ్యలో అమావాస్య వచ్చినట్టు కొంత మనకి డల్నెస్ కూడా వస్తుంటది, నెగిటివ్ కూడా వస్తుంటది, కోపం చికాకులు వస్తుంటాయి. కానీ పౌర్ణమి అనేది ఉందని నమ్మాలి. ఆల్వేస్ వెలిగే ఉండాలి, పౌర్ణమి ఉండాలంటే ఈ 5టిని కొంచెం ఒకసారి చెక్ చేసుకుంటే అని అర్థం అన్నమాట. నిన్న ఒక 2 గంటలు అసలు చాలా నాకు అంత, మిగతాదంతా హ్యాపీగా ఉంది, కానీ ఓ 2 గంటలు నాకు నచ్చలేదు. వాడు అందులో అంటాడు కదా సినిమాలో, జస్ట్ ఒక గంట మిస్ అయినంత మాత్రం జీవితం మిస్ అయినట్టు కాదు అంటాడు. అట్లా పౌర్ణమి గురించి వెయిట్. ఈ 5టిని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో మళ్ళీ మనకు ఆ యాక్టివ్నెస్ వచ్చేస్తుంది, బూస్టింగ్. ఈ 5 ఉంటే క్యాన్సర్ నైనా జయించవచ్చు. 5 ఉంటాయి. ఎంత అంటే క్యాన్సర్ అనే పదాన్ని ఎందుకు వాడానంటే ఎంత పెద్ద కష్టమైనా అని అర్థం. అట్లా అంటున్నా. సో నే నే ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి, దీనికి మన బిజినెస్ కి సబ్జెక్ట్ ఏంది అని అనుకుంటారు. ఫస్ట్ నేను కూడా అట్లే అనుకున్నాను, కానీ అసలు చాలా చాలా లింక్ ఉంటుంది దీంట్లో. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కమ్యూనిటీ కామర్స్ మనది, లీడర్‌షిప్. ఏ పని చేసినా ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరూ మనకేం ఫోకస్ అవ్వరు, కనపడరు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ సమాజం, గవర్నమెంట్ ముందుకెళ్ళడానికి. ఇందులో ఉన్న వాళ్ళందరూ ఇంపార్టెంట్. సో అందరికీ ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవసరం, హ్యుమానిటీ అనేది. అందుకే నేను దీన్ని ఆరా సబ్జెక్ట్ మార్నింగే చెప్తాను. ఆ డ్రీమర్స్కే అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. ఒక కమాలి గారు 1000 అయినప్పుడు అనుకుంటా మీరు స్పీచ్ ఇచ్చింది, అంతేనా మేడం? 1000 అయినప్పుడు నాకు ఇందులో నా మెడిసిన్స్ అమ్మిన దానికంటే డాక్టర్గా పనిచేసినప్పుడు ఈ యొక్క న్యాచురల్ న్యూట్రిషన్స్ అందించినప్పుడు నాకు చాలా సోల్ సాటిస్ఫాక్షన్ ఉంది అని అన్నారు. అవునా? మీరు అన్నారు. ఇంకొకరికి హెల్ప్ చేయడంలో నాకు ఎంతో ఆనందం ఉంది ఇది అని మీరు ఎప్పుడైతే షేరింగ్ చేశారు కదా, అటువంటి కమాలి గారికి ఈ సబ్జెక్ట్ చాలా చాలా అవసరం. అంటే అప్పుడు 10 మంది దగ్గర గెలవడం ఉంది, ఇది ఇంకా తెలిస్తే 100 మంది దగ్గర కూడా గెలవగలుగుతారు. ఓకే, అది. సో ఇది ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని నమ్మాలి. బిజినెస్ మ్యాన్‌కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి తేడా ఏంటి? ఈరోజు వెతకండి గూగుల్‌లో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిజినెస్ మ్యాన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్? నేను వెతికాను. ఒక బిజినెస్ మ్యాన్‌కి, ఎంటర్‌ప్రెన్యూర్‌కి తేడా ఏంటి? ఒక వ్యవస్థాపక నిర్మాతకి. ఓకే. బిజినెస్ మ్యాన్ తన ఇన్కమ్ గురించి, పర్సెంటేజ్ గురించి ఆలోచిస్తాడు. ఎంటర్‌ప్రెన్యూర్ వాళ్ళకిచ్చే ఉపాధి గురించి ఆలోచిస్తాడు. చాలా తేడా ఉంటుంది. ఫిలాంథ్రపిస్ట్‌కి ఇంకా తేడా ఉంది. రైటా? ఇంకా సో 5 అవి మేడం, లావణ్య మేడం. 5 అవి బాగా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసేసారు ఒక దెబ్బకి. థ్యాంక్ యూ సార్. అంతే. 5టిని ఒకసారి జానే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఒకసారి అసలు స్టెమ్ సెల్స్ అంటే ఏంది, ఫాస్టింగ్ లో స్టెమ్ సెల్స్ ఎట్లా అనేది ఒకసారి వివరంగా అందరికి అంటే అంత సైన్స్ తెలియదు మనకి. ఆ మేడం చెప్పిన తర్వాతే ఫాస్టింగ్ లో యాక్టివేట్ అవుతాయి స్టెమ్ సెల్స్. అంటే స్టెమ్ సెల్స్ ఏంటి అని అంటే అందులో పెట్టాను, గూగుల్లో వచ్చింది. ఎస్ సార్. అది చూసి ఒకసారి చదవండి జానయ్య గారు. నేను మొన్ననే రీసెంట్ గా నాతోటి ఒక అతను అన్నాడు, మా కంపెనీలో స్టెమ్ సెల్స్ పౌడర్ అమ్ముతున్నాము అని. అమ్ముతాము.
ఈ జనరల్ శరీరంలోని ఏ ఇతర కణంకైనను మారగల శక్తి ఉన్న తమను తాము పునరుత్పత్తి చేసుకోగల ప్రత్యేకమైన కణాలు. అది ఇప్పుడు మనం ఏకకణం నుంచి ఆ మూలకణం నుంచి కదండి ఇంత డెవలప్ ఇట్లా అయ్యాం. Yes, sir. ఆ మూలకణంకి రక్త కణంగా, కండర కణంగా, అస్థి కణంగా, అంటే ఎముకగా, హార్మోన్గా అన్ని మారగలిగిన శక్తి ఆ మూలకణంలో ఉందా లేదా? అట్లాంటి స్టెమ్ సెల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి నీ ఫాస్టింగ్ వల్ల అనేసి ఆమె చెప్పింది. అంటే ఏదైతే ఒక మూలకణం తల్లి గర్భంలో ఇంతగా అనేక డిఫరెంట్ కణాలుగా, ఇగో ఈ చర్మ కణాలుగా, ఈ కళ్ళుగా డెవలప్ అయింది, చెవులుగా డెవలప్ అయింది, కిడ్నీగా డెవలప్ అయింది ఒకే కణం నుంచి కదా. అవునా? అంటే దాంట్లో ఎంత దమ్ముంది, దాంట్లో మళ్ళీ రెజ్యునేట్ అయిపోయి కొత్త దాన్ని కూడా ఇప్పించగల దమ్ముంది. సో మన మెటబాలిక్ రేట్ ఏదైతే పడిపోతుంది, ఆ యొక్క ఆర్గాన్ దెబ్బతింటుంది అంటున్నామో, మేడం సార్ మాట. ఓకే, మళ్ళీ ఒకసారి చదువుతాను సార్ వచ్చే లోపల. మూల కణాలు, స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు శరీరంలోని ఏ ఇతర కణంకైనా మారగల శక్తి ఉన్న తమను తాము పునరుత్పత్తి చేసుకోగల ప్రత్యేకమైన కణాలు. ఇవి శరీరం ఎదుగుదలకు, మరమ్మతులకు, వ్యాధుల చికిత్సకు అత్యంత కీలకం. ఎందుకంటే ఇవి కండర కణాలు, రక్త కణాలు, మెదడు కణాలు వంటి వివిధమైన రకాల ప్రత్యేక కణాలు రూపాంతరం చెందుతాయి. సో ఇది సార్. అదే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ మేడం చెప్పిన కొత్త పాయింట్ ఏంటంటే ఫాస్టింగ్ వల్ల కూడా ఇవి యాక్టివేట్ అవుతాయి నీకు. అందుకనే అది ఏం చేస్తుంది, బాడీని మళ్ళీ బిల్డ్ చేస్తుంది, రీబిల్డ్ చేస్తుంది, హీల్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. సో అందుకని 3 మీల్స్ అని కాకుండా మీల్కి గ్యాప్ ఉంచి బాగా ఆకలి కానివ్వు ఏం కాదు అని అట్లా. ఇంకా ఎక్కువ ఏదైనా ప్రాబ్లం ఉంటే కార్బోస్ వైపు కాకుండా ఫైబర్ ఉన్నది, ప్రోటీన్, ఇవి తీసుకోండి, సరేనా? గుడ్ సార్. ఇది ఈ జ్ఞానం ఇది ఫిజికల్ ఫిట్నెస్ కి సంబంధించి వచ్చింది కదా. ఫాస్టింగ్ అనేది అట్లా మీ యాక్టివ్నెస్ రైట్, సరేనా? మనం 10 మినిట్స్ ఒక కూల్ ప్రశాంతమైనటువంటి రీక్రియేట్, ఇందాక మనం సునీల్ దగ్గర ఒక సబ్జెక్ట్ తెలుసుకున్నాం, క్రియేట్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా ప్రెజర్తో ఉంటుంది, మన యొక్క బ్రీతింగ్ అనేది ప్రెజర్తో ఉంటుంది. దాన్ని మనం నెమ్మదిగా జరిగేటట్లు కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకుంటుంటే అది నెమ్మది అవుతుంటుంది, సరేనా? ఇది తర్వాత ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడదాం. అలా చేయడం నేర్చుకోవాలి. ఇది కూర్చొని ఒక 20 కానీ 40 కానీ కౌంట్ చేసుకున్నాం అనుకోండి, నెమ్మదిగా బ్రీతింగ్ అనేది చాలా స్లో అయిపోతుంది, ప్రెజర్ ఉండదు, చాలా ప్రశాంతంగా తయారైపోతుంది.
అందరికీ హ్యాపీ మార్నింగ్, ఆరామ్ మార్నింగ్. సో మన ప్రెజర్ తోటి ఎప్పుడు మనసు ఒక ప్రెజర్ తోటి స్ట్రెస్ తోటి ఉంటుంది. దాన్ని ఎప్పుడు బయటపడేస్తూ ఉండాలి. బయటపడేసుకొని పని చేయించుకోవాలి. కావాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. కావాల్సిన దాని మీదకి ఫోకస్ తీసుకెళ్ళాలి. అది ఎటో పక్కకు పోతూ ఉంటుంది. సో ఆ ప్రాక్టీస్ కూడా మనం రోజు చేస్తున్నాం. వీలైతే ఉపయోగించుకోండి. ఓకే, ఎప్పటికైనా అది రావాల్సిందే. లక్ష్యాన్ని సాధిస్తున్న కొద్దీ దాని మీద మన మైండ్ మీద ఎంత గ్రిప్ వస్తుంటే మన పని మీద మనకు అంత గ్రిప్ వస్తుంది. ఓకే, అందరూ కూడా సిల్వర్ క్రియేటర్, గోల్డ్ క్రియేటర్ దాన్ని కంప్లీట్ చేసుకోండి. సిల్వర్ క్రియేటర్ని ఫస్ట్ అంటే ఒక సిల్వర్ క్రియేటర్ కంప్లీట్ చేసుకుంటే 3000 ఎర్నింగ్ ఉంటుంది. 3000. ఓకే, అట్లా ఎవ్రీ వీక్ సిల్వర్ క్రియేటర్ కంప్లీట్ చేసుకుంటే తొందరలోనే మీరు డైమండ్ క్రియేటర్ అయిపోతారు. ఓకేనా సువర్ణలత గారు, గుడ్ మార్నింగ్. సిల్వర్ క్రియేటర్ గురించి కొట్టం ఒకసారి అది చెప్పు. సిల్వర్ క్రియేటర్ అంటే గుడ్ మార్నింగ్ సార్. సో మనకి సిల్వర్ క్రియేటర్ అంటే 3 ఫ్యామిలీ అంటే 3 కస్టమర్స్ 6 ప్రొడక్ట్స్ అండి. ఒక కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్రొడక్ట్లని అర్థం. ఇది కంపల్సరీ మ్యాండేటరీ. అది కాఫీ పల్స్ కానీ కాఫీ కేర్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు లేడీస్ తన పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా సజెస్ట్ చేయాల్సింది కాఫీ పల్స్ కేర్ కేర్ కేర్. ఓకే, 4 ఒకేసారి తీసుకున్నా ఓకే, వాళ్ళ ఇష్టం. పర్సంటేజ్ సిల్వర్ క్రియేటర్ ఇది. ఎస్ సార్.
నథింగ్ బట్ కస్టమర్ క్రియేటర్. మనం ఎన్ని ఫ్యామిలీస్ కి రీచ్ అయ్యామనేదే కదా కంపెనీకి అవును. కావాల్సింది, అదే కదా అందరి దగ్గరికి రీచ్ అవ్వడం. తర్వాత తర్వాత వచ్చి మనకి గోల్డ్ క్రియేటర్ ఉంటుందండి. గోల్డ్ క్రియేటర్ అంటే 6 ఫ్యామిలీస్ 12 ప్రొడక్ట్స్, అంటే 6 కస్టమర్స్ 12 ప్రొడక్ట్లు. తర్వాత ప్లాటినం ఒక క్రియేటర్. కస్టమర్ ఈక్వల్ టు ఒక ఫ్యామిలీ అన్నట్లు లెక్క. ఎస్. నేను తీసుకున్నాను, మా తమ్ముడు తీసుకున్నాడు, తమ్ముడు ఫ్యామిలీ వేరే, నా ఫ్యామిలీ వేరే. ఎస్. తర్వాత వచ్చి మనకి ప్లాటినం క్రియేటర్ అని ఉంటుంది. ప్లాటినం క్రియేటర్ అంటే 12 కస్టమర్స్ 24 ప్రొడక్ట్లు. తర్వాత వచ్చి మనకి గోల్డ్ క్రియేటర్. గోల్డ్ క్రియేటర్ 20 కస్టమర్లు 40 డైమండ్ క్రియేటర్ పైన. డైమండ్ 20 కస్టమర్లు 40 ప్రొడక్ట్లు డైమండ్ క్రియేటర్. ఇది ఓకే. 20 కస్టమర్స్ క్రియేషన్. రైట్ లక్ష్మీదేవి గారు, ఇది కొంత నెమ్మదిగా ప్రతిరోజు అవగాహన కల్పిస్తూ కొన్ని సజెషన్ మీద వెళ్తాయి, కొన్ని ప్రెజెంటేషన్ మీద వెళ్తాయి. కొన్ని సజెషన్ చేసినా తీసుకుంటారు, ఓకే. కొన్ని ప్రెజెంటేషన్ మీద తీసుకుంటారు, ప్రెజెంటేషన్ సీనియర్తో చెప్పిస్తే. ఏది ఏమైనా కానీ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రొడక్ట్ గురించి క్లారిటీ ఇప్పించడం ఇంపార్టెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈవినింగ్ కలుద్దాం.